చాలామంది అంటూ ఉంటారు హిందువుల్లో ఐకమత్యం లేదు. నట్ట నడి రోడ్డు మీద పెట్టి కాలిస్తే జై శ్రీరామ్ అని రాసి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. మేము చెప్పాక ఒక రోజున ఒక భుజం మీద వేసుకుని నేను పరిగెత్తుతుంటే పిల్లవాడు రబ్బర్ గంత మీద బుల్లెట్ తగిలింది. వాడు మరేంగే లేకన్ మందిర్ వహీ బనాయేంగే అంటాడు. ఆదా రోటీ ఖాయేంగే లేకన్ మందిర్ వహీ బనాయేంగే. ఈ కుంభమేళా కూడా ఎలా ప్రారంభమైందంటే మదన్ గారు అసలు మొట్టమొదటిగా పెట్టిన కారణం, ఎంతమంది వాళ్ళు అమెరికా వెళ్ళిన మన పిల్లలకు వివేకానందుడి గురించి తెలుసండి? ఈ సనాతన ధర్మం అన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. రామాయణంలో ఎన్ని అబద్ధాలు చూపించారండి. అమ్మ ఈ జాతిని నాశనం చేయాలా, అది వాళ్ళ ఉద్దేశం. అది వాళ్ళ తరం కాదు. భగవంతుడు మిమ్మల్ని కలవమని చెప్పి పంపించాడు. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మనం అనేక చర్చా వేదికలు నిరంతరంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా వేదికను మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. కొందరిని చూస్తే భక్తితో తల వంచి నమస్కరించాలనిపిస్తుంది. అంతేకాకుండా వారు మాట్లాడుతూ ఉంటే ఒక గంగా ప్రవాహం ముందుకు నడుస్తున్నట్టు ఉంటుంది. వారు మాట్లాడే మాటల్లో సత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సందేశం జనావళికి కనువిప్పుగా ఉంటుంది. అటువంటి మాతృమూర్తి, అటువంటి మహిళా యోధురాలు ఈరోజు వారిని మీకు పరిచయం చేయబోతున్నాను. వారే ఈనాడు మనతో ఉన్నారు. భారతీయం సత్యవాణి, పేరులోనే సత్యం, వాణిలో సత్యం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ అమ్మ. నమస్కారం మదన్ గారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇవాళ భక్తివన్ ఛానల్ ద్వారా ఇలా అకస్మాత్తుగా మనం కలుస్తామని నేను ఊహించలే. గత కొన్ని సంవత్సరాల క్రింద ఎప్పుడు మనం కలిసినట్టు గుర్తు. అవునమ్మా. ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో మీరు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్లో మన భారతీయత గురించి, మన వైజ్ఞానిక పరంపరలో ఉన్న అద్భుతాలను గురించి యువతను మేలుకొల్పుతూ మీరు చేస్తున్న కార్యక్రమాలను కూడా చూస్తూ, అరే మదన్ గారిని ఒకసారి కలిస్తే బాగుంటుందని నేను అనుకోవడం, తడుగా మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తివన్ మన ఇలా కలిపి ఇది నాకు చాలా అంటే ఒక సర్టిఫికేట్ లాంటిదమ్మా. ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, అది పెద్ద గొప్ప కాదు. కానీ ఒక తల్లి ఇచ్చే సర్టిఫికేటు అది చాలా విలువైనది. కాబట్టి నిజంగా మీరు ఇచ్చినటువంటి కితాబుకు చేతులెట్టు నమస్కారం. గుప్తా గారి పేరులో, గుప్తా గారిలోని ఇంత గుప్త నిధులు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అవసరం వచ్చినప్పుడే కదమ్మా బయటకు వస్తాయి. అంతే కదా. సంతోషం. అనవసరంగా నా గురించి చాలా ఎక్కువ చెప్పారు మీరు. లేదమ్మా, ఐఎమ్ సో సింపుల్. అది చాలా చిన్నదాన్ని. ఇప్పుడు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని మీరు అద్దాన్ని చూపిస్తే ఎట్టా కొండను చూపించాలి. లేదండి. మిత్రులారా, ఈరోజు అమ్మగారి జీవన గమనం ఎలా జరిగింది, ఆమె పడినటువంటి కష్టాలు, ఆమె పోరాడినటువంటి పోరాటం, వీటన్నింటిని గురించి అమ్మగారి నోటి ద్వారానే తెలుసుకుందాం. అమ్మ, అసలు మీకు అఫ్కోర్స్ భారతీయ హిందూ ధర్మంలో ప్రతి స్త్రీ తన బిడ్డలకు ధర్మాన్ని బోధిస్తుంది. కానీ అందరు బిడ్డల్ని తమ బిడ్డలుగా చూసుకుంటూ మీరు సమాజానికి బోధిస్తున్నారు. సో అసలు మీకు ఈ స్ఫూర్తి ఎలా లభించింది, మీ జీవన గమనం ఎలా జరిగింది? ఇది ఎందుకు అడుగుతున్నాను అని అంటే, మీలాంటి మాతృమూర్తులు బయటకు వస్తే ఈ జాతి, ఒక మగవాడు బాగుపడితే
వాడు ఒక్కడే బాగుపడతాడు. కానీ ఒక తల్లి కానీ స్ఫూర్తి పొందితే కుటుంబం అంతా స్ఫూర్తివంతం అవుతుంది. మీరు అన్నింది వాస్తవమే, కానీ నిజంగానే మీరు అన్నట్టు ఒక తల్లి కనుక స్ఫూర్తి పొందితే యావత్ సమాజాన్ని మార్చగలుగుతుంది. మాతే సమాజ నిర్మాత కదండి. ఆమె ఏదో అంటారు, ఊయలలో ఊగే చేతులే రాజ్యాన్ని పరిపాలిస్తాయి అనేటటువంటి మాట వాస్తవమే. ఇక నా విషయానికి వచ్చేసరికి మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. జనరల్గా కొంచెం స్వాభావికంగా ఉన్నటువంటి నాలోని ఒక ప్రవృత్తి, ఇది జన్మతా వచ్చేటటువంటి సిద్ధించేవి, జెనెటిక్గా తల్లిదండ్రుల నుంచి సంక్రమించేవి, పూర్వజన్మ సుకృతం, గురువుల యొక్క సాన్నిధ్యంలో తెలుసుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ కలిపితే ఒక ఆలోచనను మనలో ఒక ప్రొవోక్ చేసి రేకెత్తించేటటువంటి సంఘటనలు, సన్నివేశాల ద్వారా కూడా మన జీవిత గమనం సాగుతుందనే విషయం మీకు తెలిసిందే. అలా సాగుతూ వచ్చినదే నా జీవితం కూడా. చిన్ననాటి నుండి దాదాపు ప్రాథమిక పాఠశాలకి వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా అల్లరి పిల్లని. ఊళ్ళో కూడా అందరూ కాస్త బాగా ముద్దు చేసేవారు నన్ను, కొంచెం స్కూల్కి ఎగ్గొట్టడం ఇవన్నీ ఉండేవి. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత సంపూర్ణంగా నేను నా ఆలోచన విధానం, మాకు తెలుగు మాస్టర్ గారు ఉండేవారు, కేటీఎల్ నరసింహాచార్యులు గారని, వారు గోదా గ్రంథమాల నడిపేవారండి. ఆ గ్రంథమాలలో ఆయన అనేక పుస్తకాలు వారు రాస్తూ నా రైటింగ్ చాలా బాగుంటుందని, సత్యవాణి నా రాత బాగోదు, అది నా రాత అంటూ నాతో వ్రాయించి ఫెయిర్ కాపీ చేయించేవారు. అలా చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో అది చదువుతూ మనం ఫెయిర్ చేస్తాం కదండి, ఏదో అంటారే నేర్చుకుంటారు. ఆ భావజాలం కొంచెం నాలో సహజంగా ఉన్న దీనికి మరింతగా అది తోడయింది ఆ సాహిత్యం. అప్పుడు కొంచెం చాలామంది పెద్ద పెద్ద రచయితలతో పెన్ ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. సూర్యదేవర సంజీవదేవి గారు గొప్ప తత్వవేత్త, మీకు తెలుసు. అలాగే గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారిని, రకరకాల రచయితలతో అప్పుడు నేను నాకంత 12-13 సంవత్సరాల వయసులోనే నేను పెన్ ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. అట్లా నాకు సాహిత్యం పట్ల కొంచెం అభిలాష పెరగడం ఇవంతా జరుగుతూ వచ్చాయి. ఇక అప్పటి నుంచే నేను సమాజం పట్ల కొంచెం నాలో ఆలోచన బాగా మొదలైందండి. మా పెద్దమ్మ గారు, మా పెదనాన్నగారు అంబాసిడర్గా ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి హై కమిషనర్గా ఫస్ట్ పాకిస్తాన్లో మా పెదనాన్నగారు వెళ్ళారు. విడిపోగానే ఎన్వి రావు గారని వారు పాకిస్తాన్ లాహోర్లో ఉండేవారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో కూడా వారు రాయబారిగా పనిచేశారు. మా పెద్దమ్మ గారు మాకు ఆ విదేశాల నుంచి మంచి మంచి రకరకాల గౌన్లు, మంచి మంచి డ్రెస్సులు పట్టుకొచ్చేవారు. అవి పట్టుకొస్తే నేను సరదాగా స్కూల్కి వేసుకెళ్తాం కదా, సహజంగా వేసుకెళ్తే మిగతా పిల్లలందరూ క్రేజీగా నా చుట్టూ చేరేవారు. ఆ గౌన్లు చూడటానికి, నన్ను చూడటానికి వచ్చేస్తే 2-3 రోజులు క్రేజీగా బాగానే ఉంది. ఏంటి తప్పు కదా ఇది, నేను ఇలా వేసుకురాకూడదు, పిల్లలందరూ నా పట్ల అట్లా చూపుతున్నారు, వాళ్ళు అలా అని అప్పుడు వెంటనే నాలో ఆలోచన రేకెత్తి మానేసి ఖద్దరు, చేనేత బట్టలు ధరించడం మొదలెట్టా. 12-13 లంగా ఓణీలు ఖద్దరయ్యని చేనేత తప్ప వేసిన బాగా చిరిగిపోయినైనా వేసుకెళ్ళేదాన్ని, కానీ ఖరీదైన బట్టలు ఇంకా స్కూల్కి వేసుకెళ్ళడం మానేసి. అప్పుడు నాలోనే ఆలోచన మొదలైంది, సమాజంలో మనం ఏదో విభిన్నంగా కనపడుతున్నాం, మనం ఏదో అందరికంటే ఒక ప్రత్యేకత అనే క్రేజ్ను మనం ఎప్పుడు ఆ గ్లామర్ని అలా పెంచుకోకూడదు అనేటటువంటిది. ఎందుకంటే కొంతమంది ఆనందంగా చూస్తారు, కొంతమంది అయ్యో నాకు లేదని అసూయగా చూస్తారు, రకరకాలు ఉంటాయి కదా. సో ఆ భావాలను అర్థం చేసుకుని మనం అలా ఉండాలనేటటువంటి ఆలోచన. స్కూల్ డేస్లోనే పేద పిల్లలకి ఏ గులాబీ పువ్వో కరివేపాకు రెమ్మో కోసుకొచ్చి ఆక్షన్ పెట్టి దాని నుంచి వచ్చే డబ్బులతో పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, ఇలా డిబేట్స్లో పాల్గొనడం, వ్యాసరచన పోటీలు. మిగతా సబ్జెక్ట్స్లో చదువులో ఏం పెద్ద ఇదేం కాదండి, ఒక ఇంగ్లీషు, తెలుగు వీటిల్లోనే వచ్చాయి, కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ పూరే, లెక్కలు అసలు 0. బట్ జీవితం అనే లెక్క తెలుసు, అందుకే కదండి పాస్ అయ్యారు. అందుకే సాగుతూ వచ్చింది. పాస్ అయ్యానో నేనైతే అనుకోవడం లేదు ఇంకా. అమ్మా సఫలమైన జీవితం కదమ్మా ఇది. ఇప్పుడు ఎంతమందిని మీరు ఇన్స్పైర్ చేశారు, ఎంతమంది నిజంగా మీ వాణి వినాలా అని తహతహలాడుతున్నారో నాకు తెలుసు. నేను అండ్ మీలాంటి వాళ్ళు కావాలా ఈ సమాజానికి ఈనాడు. ఇటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్ఫూర్తివంతంగా మాట్లాడగలిగిన వాళ్ళు, మార్గదర్శనం చేయగలిగినటువంటి మీలాంటి తల్లులు ముందుకు వస్తేనే. అంటే సమాజాన్ని మేలుకొల్పవలసిన అవసరం
ప్రతి వారి మీద ఉందండి. తెలిసినటువంటి ప్రతి వ్యక్తి, ముఖ్యంగా మేధావులైనటువంటి వాళ్ళు తప్పకుండా సమాజాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది కనుక లేకపోతే ఎప్పటికే మనం సమాజాన్ని నిర్వీర్యం చేసేసుకున్నాం. పరిపాలించినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చి పరిపాలించిన పరిపాలకుల కంటే కూడా ఘోరంగా ఈ జాతిని మొత్తం మనం నిర్వీర్యం చేయడానికి జరిగిన ప్రయత్నాలే ఎక్కువ. అలాంటి సమయంలో మనం మేలుకొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కదా. మా మాస్టర్ గారు ఒక మాట అనేవారు, బాధ్యతలను దేవుడి మీద వేయడం కాదు కావలసింది, ఈ ప్రపంచం ఎడల బాధ్యత పడటం అనేటటువంటిది అవసరం. మనం సాధారణంగా అంతా నువ్వే చూసుకోవని ఒక కొబ్బరికాయ గుట్టేసి బాధ్యతలన్నీ దేవుడి మీద వేసేస్తాం, ఆయనే చూసుకుంటాళ్లే భగవంతుడని. అలాంటి భావనలను విడనాడి ప్రపంచం పట్ల బాధ్యత పడటం అనేది మనకు తెలియవలసి ఉన్నది అనేది, అది నిజమైన పూజ. మీరు అన్న ఈ మాటకి ఒక మంచి ఇంగ్లీష్ కొటేషన్ ఉందమ్మా. సక్సెస్ విల్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్. వీడు దేవుడి దగ్గరికి వెళ్తాడు, దండం పెడతాడు, అది వాడు సక్సెస్ అయ్యాడు అనుకో, అది దేవుడు ఇచ్చాడు అనుకోడు, ఇది నా గొప్పతనం అనుకుంటాడు. అదే ఫెయిల్యూర్ అయితే దేవుడు చూడు నన్ను అంటాడు. అవునవును, నెపమంతా దేవుడి మీద నెట్టేస్తాడు. లేకపోతే వాడి చుట్టుపక్కల నువ్వు ఇట్టు అన్నావు కాబట్టి నాది పోయింది అలానే తృప్తి పడుతూ ఉంటాడు. కాబట్టి మీరు చెప్పినట్టు ఆ సెల్ఫ్ సస్టెనెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవి ఎప్పుడైతే మనిషికి వస్తాయో, నిజంగా వివేకానందుడు చెప్తాడమ్మా, నువ్వు ఎంతమంది దేవతలను కొలిచినా ఏం ప్రయోజనం లేదురా, ముందు నీ మీద నీవు నమ్మకాన్ని పెంచుకో అని. అవును, మాస్టర్ ఈకే గారు కూడా అనేవారు, ఎవరైనా కాళ్ళ మీద నా కాళ్ళ మీద పట్టం కాదురా, కావాల్సి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం నేర్చుకో. అది సరైన గురువు. సరైన గురువు అంటే అదండి, గురువు తనంతట వాడిని శిష్యుడిని తనంతట తయారు చేసే నిజమైన గురువు. అది మాస్టర్ గారి విషయంలో జరిగింది. వివేకానందని చూసా, తర్వాత నేను మాస్టర్ గారిని చూసా. అమ్మా, మీరు అనేక పోరాటాల్లో పాల్గొన్నారు అండ్ ప్రత్యేకంగా రామ జన్మభూమి పోరాటంలో కూడా మీరు భాగస్వాములయ్యారు. ఆనాడు అంటే ఇప్పుడు అంటే ఇంకా స్త్రీ స్వేచ్ఛ ఇదంతా కొంత ఎక్కువగానే ఉంది, కానీ ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకే రానిచ్చేవాళ్ళు కాదు కదా. అటువంటి సమయంలో మీరు అయోధ్యకు వెళ్ళి ఇటుకలు తీసుకెళ్ళారు అనుకుంటాను ఇక్కడి నుంచి. మరి ఎట్లా మీరు అది చేయగలిగారు? మీ అనుభవం ఏమిటి? అది చాలా గమ్మత్తైనటువంటి సంఘటన అండి. అది నేను అనుకున్నది కాదు, ఏదో భగవత్ ప్రేరితంగా జరిగినటువంటి సన్నివేశం అనే నేను అనుకుంటున్నాను. అది కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహం. అలాగే హరిహర పీఠాధిపతి అని మన మన కర్ణాటకలో ఉన్న హరిహర క్షేత్రం పీఠాధిపతి శ్రీ నారాయణ స్వామి గారిని సమర్థ రామదాసు గారి యొక్క పరంపరలో వచ్చినటువంటి వారు. వారి దగ్గరికి వెళితే వారు అలాగే వారొకరైనటువంటి ఆశీస్సులు ఇచ్చారు. నాకు ఏమిటో మరి తెలియదు. అది అయోధ్య నువ్వు ఏమిటి అది లేపాక్షి చూసావా అని అడిగారు వారి దగ్గరికి వెళితే. ఆయన ఎవరో కాదు, కవాడిగూడ లేదా ఓల్డ్ సిటీలో కవాడిగూడలో కామధేను ఆలయం కట్టించారు ఆయన. ఆ కామధేను ఆలయం కడుతున్నప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ముస్లింలందరూ ఆయనకు ఒంటి నిండా వాతలు పెట్టి శరీరం కాల్చి చాలా దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బలన్నీ ఓర్చుకుని కామధేను ఇప్పటికీ ఉంటుంది, అక్కడ వెళ్ళండి. ఎన్ని దాదాపు 3000-5000 గోవులు ఉంటాయండి అక్కడ. సమర్థ రామదాసు పరంపరలో వచ్చిన వీరు. ఆయన చెప్పడం ఏమిటంటే, అక్కడ శిష్యులు చెప్పడం ఏమిటంటే, అప్పుడు ఈ ధ్వంసం కాకముందు, ఇది రామ మందిరం ధ్వంసం చేసి మస్జిద్ కట్టకముందు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు హరిహర క్షేత్రంలో ఉన్నాయని, ఈ విగ్రహాలు ఎప్పటికైనా అయోధ్యలో రామాలయం కడితే అక్కడికి చేర్చాలని ఒక తపన వారిలో ఉండేదట. ఆ సందర్భంలో ఎవరో ఒక శ్రీ నారాయణరావు గారు నన్ను అక్కడికి తీసుకువెళ్ళారు, ఓల్డ్ సిటీకి. అమ్మ వచ్చారు. ఆయన కరెక్ట్గా భీముడు అంపశయ్యం మీద ఉన్నట్టుగా అంపశయ్యం మీద చాలా ఇదిగా పడుకుని ఉన్నారు. ఆయన చాలా ఒక రకమైనటువంటి అవస్థలో ఉన్నారు ఆయన. నన్ను చేరపిలిచారు. అమ్మా నువ్వు లేపాక్షి చూసావా అని అడిగారు. చూశానండి అన్న. ఆయన ఎందుకు అడిగారో నీకు అర్థమైందా అన్నాడు. పక్కన కన్నడలో మాట్లాడుతున్నారు, తెలుగు కన్నడ మిక్సింగ్లో. నాకు అర్థం కాలేదండి అన్న. రాముడు జటాయువుని లే పక్షి అన్నాడు కదా, నిన్ను కూడా లేవమంటున్నాడు.
దేనికి లేవమంటున్నారండి అన్న. అయోధ్య కోసం 2-3 సార్లు నువ్వు సంకల్పం చేసుకున్నావు, నీకు గుర్తుందా అని అడిగారు స్వామీజీ. అరే మీకెలా తెలుసు స్వామి అన్నాను. నవ్వి ఊరుకున్నారు ఆయన. అలా ఆ రోజున స్వామీజీ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, కంచి పరమాచార్యులు వారు నేను అడిగినప్పుడు వారిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఇవన్నీ తోడై ఉంటాయి బహుశా. ఆ తోడవడంతో నేను అనుకోకుండా రాజ్భవన్కి వెళ్ళడం, అక్కడ కొంచెం గవర్నర్ గారు యొక్క బిహేవియర్ నాకు కొంచెం నచ్చకపోవడం, ఆవేశం రావడం, ధర్మావేశం. అప్పటికప్పుడు నేను ప్రతిజ్ఞ చేయడం, శిలాన్యాసం జరిగే వరకు ఈ విధంగా కురులు ముడవు నన్ను శపథం చేయటం, అలా ఇంట్లో వారందరూ కూడా నాకు దాన్ని ఆమోదించడం, వారి యొక్క సహకారం నాకు లభించడం పరిపూర్ణంగా. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ కూడా దేశభక్తే. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మా వారు చేసింది. మా మామగారి దగ్గర నుంచి మా అత్తగారి ఇంట్లో అందరికీ కూడా జాతీయ భావాలు, దేశభక్తితో కూడినటువంటి ఆలోచన కలిగిన వారు కాబట్టి అది నాకు చాలా సులువైంది ఆ విధంగా వెళ్ళడానికి. అలా అందరి యొక్క సహకారంతో రోజు 18 గంటలు 18 గ్రామాలు తిరుగుతుంటే నాతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆవిడ తాడేపల్లిలో మాతా శివచైతన్య గారిని, ఆమె మాతాజీ, ఆమె కూడా అమ్మ సన్యాసినిగా నేను చేయవలసింది గృహస్థుగా మీరు చేస్తున్నారు, నేను మీకు తోడుగా వస్తానని వారు రావడం, ఇద్దరం కలిసి అన్ని గ్రామాలు తిరిగి 3 ఇటుకలు తెలుగులో వ్రాసుకుని వెళితే ఆ తెలుగులో వ్రాసినటువంటి శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు అనే ఆ 3 ఇటుకలు అక్కడ తొలి శిలాన్యాసలో పెట్టే భాగ్యాన్ని ఆ రామచంద్రుడు నాకు కలిగించాడండి. గ్రేట్ కదమ్మా. అది సంకల్ప బలం అమ్మా. సంకల్ప బలం, గురువుల ఆశీస్సులు. గురువుల ఆశీస్సులు కంప్లీట్గా గురువుల ఆశీస్సు. మనది ఏం లేదండి. ఈ ఉపాధిని వాళ్ళు వాడుకుంటారు, మన దేహాన్ని వాడుకుని పనులు చేయిస్తారు తప్ప ఇది మనది కాదు. నా సూత్రం ఏంటో చెప్పమంటారా? ప్రతిరోజు నేను జపించే జపం ఏంటంటే ఇదం నా మమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఇదే నా మెయిన్ సూత్రం. ఇది నిజమైన కర్మయోగం కదా. ఇప్పుడు అన్నీ చేస్తూ ఫలితాన్ని ఆయనకు వదిలి మనం ఇది చేయడం అనేది నిజమైన కర్మయోగం. కృష్ణుడు బోధించింది అది కదండి. అవునండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు. మనం అక్కడ హోమం చేస్తూ ఇదమ్మ నమ్మమ్మ అంటూ మళ్ళీ ఇది నాదనుకోవడంలో అది హోమం ఎలా ఫలిస్తుంది? మనం ఎలా అర్థవంతం కాదు కదా అది. అమ్మ మీరు అయోధ్యకు వెళ్ళారు కదా, అప్పుడు చాలా భయంకరమైనటువంటి ఇవి జరిగినాయి. ఏమండి అసలు ఒక్కొక్క అనుభవం చెప్పండి. అసలు ఒక గ్రంథం రాయొచ్చండి మీకు కాస్త టైంలో. ఎన్ని చెప్పమంటారు? పర్లేదు చెప్పండి, మీరు చెప్పగలిగినన్ని చెప్పండి. అమ్మ ఇవన్నీ స్ఫూర్తిదాయకాలమ్మా. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడితే అక్కడ రామాలయం ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి పోరాటాలు జరిగినాయి. 400 సంవత్సరాలు. ఇలాంటి మాతృమూర్తులు దానికి ఎంత కష్టపడ్డారో ఈనాటి యువతకు తెలియనియండి. తెలిస్తే వాళ్ళల్లో కూడా చైతన్యం వస్తుంది. అంటే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనే కళంకాన్ని తీసి పారేసి స్వాతంత్రాన్ని ఏ విధంగా అయితే పోరాడామో, ఈ సనాతన ధర్మంలో శ్రీరామచంద్రుడు ప్రపంచాన్నే పరిపాలించాడు కదా. ప్రపంచాన్నే పరిపాలించి ప్రపంచానికే ఒకప్పుడు ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్నటువంటి అయోధ్యలో మన రామచంద్రుడి యొక్క ఆలయం కట్టుకోవడానికి ఇన్ని అడ్డంకులు ఏమిటి, ఇన్ని ప్రతిబంధకాలు ఏమిటి, అసలు ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ సత్యం, ఇది ఎక్కడ ధర్మం అనేటటువంటి ఒక ఆవేశంతో ఒక్కొక్కడు ఒక్కొక్క పరీక్షిత్తై, ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడై, ఒక్కొక్కడు ఒక్క రామదాసై పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఎన్ని జైళ్ళు పట్టలేదండి. ప్రతి జైల్లో కూడా హనుమాన్ చాలీసా, రామచరితమానస్ రాసేశారు. ఆ జైళ్ళన్నీ పవిత్రమైపోయి రామనామంతో. పట్టలేదు. చివరికి జైళ్ళు సరిపోకపోతే సరస్వతి శిశు మందిరాల్లో, స్కూల్స్లో కూడా పెట్టారు. మమ్మల్ని కూడా ఝాన్సీలో సరస్వతి శిశు మందిర్లోనే అరెస్ట్ చేశారు. మేము అక్కడే ఉన్నాం. ఇట్లా అనేక సంఘటనలు. పైగా వెళుతూ ఉంటే ఈ కరసేవకులందరికీ కూడా అక్కడ నార్త్ ఇండియాలో, అందులో రాముడు ఇక్కడ ఉంది, అక్కడ భక్తి కదా, కరసేవలకి పాదపూజలు చేయడం. వెళ్తూ ఉంటే మేమందరం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే తల్లులందరూ కూడా సూకా రోటీ, నిలబడడానికి కావలసిన పదార్థాలు అందించటము, తులసి దళాలు, యాలకులు, లవంగాయలు, మళ్ళీ గొంతు సరి చేసుకోవడానికి కావలసినటువంటి మిరియాలతో కూర్చున్న పానీయాలు, వేడివేడి పానీయాలు. ఒకటనేమిటండి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరినీ ఇక్కడ ఒక దేవతలలాగా ఆరాధించి, నన్ను ఒక ఆయన అడిగాడు, బాంబే నుంచి వచ్చా, ఏమిటి మీ ఆంధ్రప్రదేశ్లో రాముడి పట్ల ఇంత భక్తి అని అడిగాడు.
భలేవాడువయ్యా. ఆనాడు ఒక్క రామదాసు జైలుకి వెళ్తే ఇవాళ ఎంతమంది రామదాసులు జైల్లో ఉన్నారో చూడండి. ఆ రామదాసు ఎక్కడో కాదు, మా ఆంధ్రుడు. మరి ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళమయ్యా మేము. మరి మేము రాకుండా ఎలా ఉంటామని అనుకున్నారు. పైగా పుట్టింది మీ దగ్గరైనా పెరిగింది మా రాముడు మా దగ్గరే కదా, ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది అని సమాధానం చెప్పడం జరిగింది. అట్లా సరదాగా మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా, అదొక ఉత్సాహం. అది జీవితంలో మరపురాని మధురానుభూతిని కలిగించే మధురమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే. కానీ అది మధురమే కాదు, భయంకరమైన ఘట్టం కూడా. అయ్యో, ఎంతమంది ప్రాణాలు వదిలారు. ఇప్పుడు ఆ ఉద్యమంలో నేను పాలు పంచుకునే అవకాశం, మీరు కూడా ఉన్నారుగా. మమ్మల్ని 30 కిలోమీటర్లు అయితే అమ్మ 30 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్లో వేసి తాళం వేశారు. అయితే ప్రతి ఊర్లో అమ్మ, ప్రతి ఇల్లు అసలు రామభక్తుడిని రాముడిని చూసినట్టే చూశారమ్మా. వాళ్లకు భోజనం పెట్టారు, వాళ్లకు కావలసినటువంటి అన్నీ ఇచ్చారు. అసలు ఈ దేశంలో రాముడికి ఎంత ఇది ఉంది అనేది అట్లాంటి సమయంలో. ఒక్కటండి బాదన్ గారు, ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు హిందువుల్లో ఐకమత్యం లేదని. పద్దాక మెళ్ళ వేసు తిరుగుతారా? సమయం వస్తే చూపిస్తారండి. హిందూ ఐకమత్యం లేదని ఎందుకు అనుకుంటారు? లేకపోతే అంత జరిగిందా? నిజం అమ్మా కదా, నిజం. సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. మాకు ఐకమత్యం డబ్బా కొట్టుకుంటారా ఏమిటి? తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే నేను ప్రతి క్షణం అక్కడ చూశాను కదా. ఇంకొక గమ్మత్తు ఏం జరిగిందంటే అండి, అప్పుడు ట్రెంచెస్ తవ్వేశారు చుట్టూ, ఎక్కడ ఎవరు రాకోకుండా. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ గారు ఆ సరౌండింగ్స్లో మొత్తం సైకిల్ కూడా రాకుండా, ఒక్క పిట్ట కూడా, పక్షి కూడా ప్రవేశించకుండా ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు పెట్టించేశారు. పవర్ ఫెన్సింగ్స్ పెట్టించేసి మొత్తం ట్రెంచ్లు తవ్వేశారు. సైకిల్ కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా చాలా గమ్మత్తుగా, చాలా ట్యాక్ట్ఫుల్గా ముందే అయోధ్యకు చేరిపోయారు కరసేవకులంతా. ఎప్పుడు ఈ ఈ శంకుస్థాపన కంటే ముందు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. అప్పుడే మన ఓల్డ్ సిటీలో ఆయన పేరు నరేంద్ర గారు, వీళ్ళంతా కూడా నడిచి వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అప్పుడు వీళ్ళంతా లోపల ఉండిపోయారు కదా. బీబీసీ న్యూస్ పత్రికల వాళ్ళంతా వచ్చి, ఇంకేముంది విశ్వ హిందూ పరిషత్తు అట్టర్ ఫెయిల్యూరు, వీళ్ళేమి చేయలేకపోయారు అని చెప్పి కెమెరాలతో వచ్చిన వాళ్ళంతా ఇంకేం లేదని వెనుదిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్న సందర్భంలో కరెక్ట్గా 9 గంటలకి జై శ్రీరామ్ అంటూ అశోక్జీ బయటకు వచ్చారు. పాప ఆయన తల మీద గాయం, రక్తం కూడా కారింది కదా. ఎప్పుడైతే జై శ్రీరామ్ అని అశోక్జీ బయటకు వచ్చారో అక్కడక్కడ దాగి ఉన్నటువంటి కరసేవకులందరూ జై బజరంగ బలి అంటూ ఒకే మూకుమ్మడిగా వచ్చేసారు. ఎప్పుడైతే వీళ్ళు మూకుమ్మడిగా వీళ్ళు వచ్చేసారో ఒక పెద్ద కోతి వానరం, అది ఎంత మామూలు సైజులో లేదండి, పెద్ద వానరం వీళ్ళ గుంబజ మీదకి ఎక్కేసిందండి. ఎక్కేసి ఆ గుంబజ మీద కలసాన్ని ఇట్లా ఊపుతోంది అది. ఇక దాన్ని చూసుకున్నారండి కరసేవకులు. ఒకరి భుజం మీద మానవనిచ్చినేసేసుకుని ఎక్కేసారు పైకి. ఎక్కేస్తే అక్కడికక్కడ హెలికాప్టర్లో వచ్చి 9 మందిని కాల్చేశారు. అందులో రాజేంద్ర దార్కార్ అని అయోధ్యలో ఉండే ఒక హరిజన బాలుడు, వాడికి 14 ఏళ్ళు అండి పాపం, అతన్ని కాల్చి చంపేశారు. అప్పుడు నేను మన శివచైతన్య గారు వెళ్ళి ఆ బాబు ఇంటికి వెళ్ళి పలకరించి, ఆ బాబు ఫోటో నా దగ్గర, తల్లి ఫోటో లాల్తీదేవి, తల్లి పేరు కూడా గుర్తుంది నాకు, పలకరించి నడి రోడ్డు మీద పెట్టి కాలిస్తే జై శ్రీరామ్ అని రాసి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. మేము చెప్పాక ఒక రోజున ఒక భుజం మీద వేసుకుని నేను పరిగెత్తుతుంటే పిల్లవాడు రమరగ్రంథ మీద బుల్లెట్ తగిలిందని, వాడు మరేంగే లేకన్ మందిర్ వహీ బనాయేంగే అంటాడు. ఆదా రోటీ ఖాయేంగే లేకన్ మందిర్ వహీ బనాయేంగే. ఇది బుల్లెట్ తగిలి సౌగంధరామ్ కతి మందిర్ వహీ బనాయేంగే అంటాడు. ఇదే తప్ప అసలు పిల్లల్లో అప్పటి వరకు మాకు శిలాన్యాస్కి పర్మిషన్ ఇవ్వాల. శిలాన్యాస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోతే రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలంతా గొడవ, మమ్మల్ని ఎంత ఇది చేస్తారు, మేము ఖాళీ చేతులతో ఎలా వెళ్తాం, ఏమైనా సరే చేసి పెడతాం. అందనే సమయం కరెక్ట్గా నేను అప్పుడు అక్కడ పెట్టిన విగ్రహాలు ఉన్నాయి చూసారా మా ఇంట్లో, ఆ విగ్రహాలను తీసుకుని నేను గ్రామం తిరిగి ఆ విగ్రహాలను అయోధ్య పట్టుకెళ్ళా. వాటిని పెట్టి అక్కడ మేము శంకుస్థాపన చేసాం. ఆ రోజు అవి పట్టుకుని నేను వేదిక మీద ఎక్కుతున్నాను. రాజీవ్ గాంధీ రామ్లల్లా ఆగయ
మందిర్కో పర్మిషన్ దే దియా అంటూ కేకలేశారు. అప్పుడు నా చేతిలో ఉన్న విగ్రహాలు పట్టుకుని విజయరాజ సింధియా డాన్సే డాన్స్ ఆ రోజున అక్కడ. మరునాడు చక్కగా హ్యాపీగా అందరం శంకుస్థాపన చేసుకోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయండి. చాలా వీరోచితమైనటువంటి సంఘటనలు బోలెడున్నాయి. ఆ రామనామంతో ఆ సరయూ నది ఒడ్డున కూర్చుని వంతెన మీద కూర్చుని హనుమాన్ చాలీసాలు చదవడం, ఇంకా కానీ చూడలేనటువంటి దృశ్యాలు ఏమిటంటే పాపం ఆ పిల్లలందరికీ ఇసుక మూటలు కాలికి కట్టి వాళ్ళందరినీ సరయూ నదిలోకి విసిరేయడం, ఇవన్నీ కూడా హృదయ విదారకమైన సంఘటనలు చూసాం. మరి పోరాటంలో అన్నీ ఉంటాయిగా, అన్నీ ఉంటాయి కదా, అన్ని రకాల. కాదమ్మా, దాన్ని పోరాటంగా తీసుకొని రాముడికి జీవితాలు నడిపించినటువంటి వాళ్ళకి అది నిజంగా గొప్ప ఇది కదా, మామూలు కాదండి. తరించారు అమ్మా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. మన దేశంలోనే భారత్ తేరే టుకడే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా అనే ఒక అంటే ఒక యువతరం కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు దేశాన్ని ప్రేమించాల్సినటువంటి యువత, దేశం కోసం పనిచేయాల్సినటువంటి యువత అటువంటి పరిస్థితుల్లో, అటువంటి విధానంలో ఉంటే దేశం ఎలా ముందుకు పోతుంది? ఎలా ఇటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు అన్ని వైపుల నుంచి, అంతేకాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, హిందూ సమాజానికి ఇప్పుడున్నటువంటి థ్రెట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అటు కమ్యూనిస్టులు, ఇటు ఒక పక్క ముస్లింలు, ఇంకొక పక్క క్రిస్టియన్లు, అండ్ ఇతర దేశాల నుంచి ఈ దేశంలో అస్థిరతను సృష్టించాలనుకునేటటువంటి ఇంకొక వర్గం. ఇన్ని వర్గాల మధ్య ఇప్పుడు ఒక హిందువు కర్తవ్యం ఏమిటి? ఎట్లా హిందువు తన దేశాన్ని, తన జీవితాన్ని, ఇప్పుడు ఇక్కడ అయిపోయిందమ్మా, ఇంకెన్నేళ్ళు బతుకుతానో తెలియదు, కానీ నా రాబోయే తరం కనీసం బాగుండాలి కదా, ఇక్కడ హాయిగా బ్రతకాలి అని అంటే నేటి తరం ఏం చేయాలి? ముఖ్యంగా నేటి తరానికి అందించవలసినటువంటిది విద్యా విధానంలో పెను మార్పులు తీసుకురావలసిన అవసరం ఉన్నది. మనం ఇప్పటికీ కూడా ఆ పాలకుల యొక్క కళ్ళజోళ్లే తగిలించుకున్నాం, ఆ పాలకుల యొక్క విధానాలే మనం అనుసరిస్తున్నాం. మన ఈ గడ్డకు స్వాతంత్రం వచ్చింది కానీ నిజంగా మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఒప్పుకుంటారా మీరు? ఇది ఖచ్చితంగా అమ్మా, ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. ఏమైనా మార్పులు తెచ్చుకోగలిగామా? వాళ్ళు వదిలి వెళ్ళిన కళంకాన్ని ఇంకా రూపుమాపగలిగామా? మన గురుకుల విద్యా విధానం, మన నైతిక విలువలు, పాఠ్యాంశాల నైతిక విలువలు లేవు అని తెలిసి కూడా ఎందుకు మనం ప్రవేశపెట్టుకోవడం లేదు? ఎందుకు విద్యా విధానంలో మార్పు తేవడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పమనండి. కావాలని కాదా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకని? ఈ జాతిని ఎంత నిర్వీర్యం చేస్తే అంత మంచిది. జాతిలో మేధావులు తయారైతే, ఆలోచనా పరులు కనుక తయారైతే వీళ్ళ సీట్లు ఉండవు కదండి. అందుకని ఏమిటంటే ఎప్పుడు విద్యా విధానంలో మార్పు తేకుండా ఇప్పుడున్నటువంటి ఈ గాడిద మోపుడు పుస్తకాలతో పిల్లవాడు నిర్వీర్యం అయిపోయి వాడు అన్నింటికీ బానిసైపోతే అప్పుడు మనం హాయిగా పరిపాలించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో ఆనాడు ఎప్పుడో జారు చక్రవర్తుల కాలంలో ఒక మహారాణి పరిపాలించి, మీకు తెలిసే ఉంటుంది చరిత్రలో, చెప్పండమ్మా, అలాగా పరిపాలిస్తూ మంత్రులందరినీ కూర్చోబెట్టి అడిగిందట, మనమే సుస్థిరంగా పరిపాలించాలంటే మనం ఏం చేయాలి అని అడిగితే, పోనీ పర్వాలేదయ్యా టైం తీసుకుని చెప్పండి, ఇవాళే కాదు రేపు చెప్పండి అని అంటే, వీళ్ళు రాత్రంతా ఆలోచించి మాకేమీ సుస్థిరంగా పరిపాలించాలంటే ఏమీ ఐడియా రావడం లేదమ్మా, అదేదో మీరే చెప్పండి అందట ఆవిడ. ఇందులో పెద్దగా చెప్పడానికి ఏముందయ్యా, వీధికి స్కూల్స్, పాఠశాలలు పెట్టండి, పాఠాలు అర్థం కాకుండా తయారు చేయండి, అటెండెన్స్ వేసుకుంటే పాస్ చేయండి, అటెండెన్సే కదా అని చెప్పేసి పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, వెళ్ళి గ్రౌండ్లో ఆడుకుంటాడు, మా పిల్లవాడు ఎలాగో పాస్ అవుతున్నాడు, తల్లిదండ్రులు హ్యాపీగా బ్రతికేస్తారు, ఇది ప్రవేశపెట్టండి అందుట. మరి మానసిక వికాసం ఎలా పెరుగుతుందా, మా పిల్లవాడు ఎలా ఎదుగుతా? అరే అలా ఎదగకుండా ఉండేందుకే కదా అని పెట్టింది, వాడు ఎదిగితే మనం ఎందుకుంటాం ఇక్కడ. కాబట్టి ఇంకొక స్టెప్గా ముందుకు వెళ్ళండి. ఏమిటా స్టెప్పు? సారా దుకాణాలు పెట్టండి, వారానికి ఒక అశ్లీల చిత్రాన్ని విడుదల చేయండి, బడ్డీ కొట్ల నిండా అభిసారికలు లాంటి పుస్తకాలు, డిటెక్టివ్ లాంటి వేలాడదీయండి, అశ్లీల సాహిత్యాన్ని, అశ్లీల చిత్రాలను మార్కెట్లోకి కావలసినంత గుప్పించేయండి.
జోద గృహాలు తెరవండి, ఇలాంటివన్నీ కూడా దుకాణాలు తెరిసేయండి. వాడు ఈజీ మనీ కోసం ఇప్పుడు అలవాటు పడతాడు. అండ్ ఎమోషనల్ ప్యాక్ ఆడుకుంటాడు, లేకపోతే జోదం ఆడుకుంటాడు, లేకపోతే ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి చేస్తాడు. ఆశయం లేదుగా. అలా వాళ్ళని చేసేస్తే అప్పుడు వాడి బలహీనతని నువ్వు ఎన్కాష్ చేసుకోవటానికి అప్పుడు వెళ్ళు నీకు ఓటేయమని అడగడానికి. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, అదే విధానాలు. ఇప్పుడు మీరు ఏ విధానాలు అయితే చెప్పారో అదే విధానాలు ఇప్పుడు కాదామంటారా? మరి ఎందుకు మార్చుకోవడం లేదు? మనం ఎందుకు మార్చుకోవడంలా? కావాలని కాదా? మారిస్తే ఓట్లు పోతాయి కదా. మరి అదే కదా. కాదమ్మా, ఇప్పుడు వీళ్ళు చైతన్యవంతులైతే అడ్డమైన ఎదవలు పరిపాలనలోకి ఎట్టొస్తారు కదా. అందుకని ప్రతి తల్లి కూడా ఇంట్లో పిల్లల్ని తయారు చేయాలి. ఇక ఒక ఛత్రపతి శివాజీని ఒక జజ్యామతి ఎలా తయారు చేసింది, ఒక భువనేశ్వరిది ఒక స్వామి వివేకానందని ఎలా తయారు. అందుకని మాత సమాజ నిర్మాత. ఆవిడ చేతిలో ఉంది ఈ సమాజం. ఆవిడ కూడా ఏం చేస్తుంది ఇప్పుడు? ఆవిడ కూడా ఏం చేస్తుంది? టీవీ సీరియల్స్లో పడిపోతుంది. సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవడం లేదు ఆవిడ. పిల్లలకు మార్కులు రావాలి, చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, అమెరికా వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, పెద్ద పెద్ద బంగళాలు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఎవరు ఈ జాతిని గురించి పట్టించుకుంటారు? దేశాన్ని గురించి పట్టించుకుంటారు? మేధావులేమో నిస్సహాయులు అయిపోయారు. పాపం వాళ్ళు వ్యాసాలతో సరిపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారుగా. మహాభారతంలో కథ ఉంది. మహాభారతంలో సమాషగా మన ఇస్కాన్లో చెప్తుంటారు. ఆ స్టోరీ తెలుసా మీకు? లేదమ్మా, చెప్పండి. మహాభారతంలో చాలా కథలు ఉన్నాయి కదా. సరదాగా చెప్తారు. ఇది ఇస్కాన్లో గురువుగారు చెప్తుంటారు ఇప్పుడు కూడా. ధర్మరాజు తర్వాత పాండవులందరూ కూడా లోపల కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత సరదాగా కూర్చొని అన్నీ ఎలా జరిగింది, ఎవరెవరు ఏం చేశారు ఇవన్నీ కూడా రాసుకుంటూ మాట్లాడుకుంటూ లోపల కూర్చున్నారు. భీముడు బయట కాపలా కాస్తున్నాడట. కాస్తూ ఉంటే ఈలోపు కాజానుబాహుడైన ఒక వ్యక్తి వచ్చి, అతను పైన పెద్ద ఇనుప కిరీటం, భుజకీర్తులు ఇనుము, చెప్పులు ఇనుమవి, ఇనుప వడ్లాను అని ధరించి ఒక నల్లటి మనిషి వచ్చాడు. భీముడు ఉంటే భీమసేన అక్కడ పెద్ద వింత జరుగుతుంది, రా చూద్దు కానీ. ఏమిటా వింత? కంచె చేను వేస్తుందయ్యా, రా చూద్దు కానీ. చవరిక కంచె ఏమిటి, చేను వేయడం ఏమిటి, ఇదేమైనా నమ్మే విషయమా? దానికి ఏమైనా నోరుందా? ఏమిటి ఇలా చెప్తున్నావు, పొమ్మన్నాడు. లోపల మీటింగ్ జరుగుతుంది, మా అన్నగారు ఏ టైం అయినా పిలవచ్చు, ఇంకా నన్ను పిలవకని. వీడు ఊరుకోవాలి. మళ్ళీ వచ్చాడు. భీమసేన మరో వింత జరుగుతోంది రా అన్నాడు. ఏమిటా వింత? పెద్ద కుండ అయ్యా, ఆ కుండ నిండా నీళ్లున్నాయి. 5 చిన్న కుండల్లో పోస్తే సమానంగా నిండాయి 5 కుండలు. ఈ 5 కుండలో ఉన్న నీళ్లు మళ్ళీ తిరిగి కుండలోకి పోస్తే సగమే నిండిందయ్యా. భలే వింతగా ఉంది. ఆ సగం నీళ్ళు ఎటుపోయాయి ఎవరికీ అర్థం కావట్లేదు. చాలా వింతగా ఉంది, రా చూద్దు కానీ. ఏంది నువ్వు పొద్దున్నుంచి ఇలాంటివన్నీ చెప్తున్నావు? నేనేం రాను, పొమ్మన్నాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి, ఇప్పుడు ఇంకా గొప్ప వింత జరుగుతోందిరా. ఏమిటా వింత? ఏనుగు సూది బెజ్జంలో నుంచి దూరిపోతుంది, తోక మాత్రం ఇరుక్కుపోయిందయ్యా. ఏనుగేనుగు వెళ్ళిపోయింది, ఆఖరికి తోక మాత్రం ఇరుక్కుపోయింది సూదిలో. వింతగా లేదా ఇది? రావా చూడటానికి అన్నాడు. నేను రాను, పొమ్మన్నాడు. మీరు చెప్పేది ఏది నమ్మశక్యంగా లేదు. ఆఖరికి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు రా చూద్దు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు ఒక పెద్ద పర్వతం మీద ఉన్న ఒక బండరాయిని తొలగించడానికి పాప నూలు పోగుతో జపం చేస్తూ నిస్సహాయంగా చూస్తున్నాడయ్యా. అతని కోసమైనా రావయ్యా అన్నాడు. లేదు, ఆల్రెడీ అన్నగారు నన్ను పిలుస్తున్నారు, నువ్వు పొమ్మన్నాడు. సరే ఈ లోపలికి వెళ్ళాడు. ధర్మరాజు గారితో మంచినీళ్ళు అందిస్తూ మాట్లాడుతూ, వాళ్ళ వాడు వచ్చాడన్నయ్య, ఇలా చెప్పాడు, ఏమిటో గమ్మత్తుగా ఉన్నాయని చెప్పాడు. భీముడు ఏం చెప్పాడు అంటే ఇలా చెప్పాడు, ఏదో ఏంటి కంచె చేను అన్నాడు, ఏదో పెద్ద కుండ అన్నాడు, 5 చిన్న కుండలు అన్నాడు, సూదన్నాడు, ఏనుగన్నాడు, బక్క చిక్కిన అవునా? వచ్చింది ఎవరో కాదు భీమసేన, కలిపురుషుడు. రేపు జరగబోయేది ఇదే. కంచె చేను మేస్తుందన్నావు కదా, పాలించే పాలకుడే ప్రజలను భక్షించేస్తారు. ఇది జరగబోయేది ఇదే అన్నాడు. రెండవది ఏంటి? పెద్ద కుండ చిన్న కుండలు అన్నావు కదా, ఆ పెద్ద కుండేమో తల్లి, చిన్న కుండలేమో పిల్లలు. తల్లేమో పిల్లలకి కడుపు నిండా పెడుతుంది, పిల్లలు మాత్రం తల్లి కడుపు సగమే నింపుతారు. అంటే తల్లిదండ్రులను పిల్లలు చూడరు. జరుగుతుందా లేదా? మూడవది, సూదిలో ఏనుగన్నావు కదా, పెద్ద పెద్ద కుంభకోణాలు ఉంటాయి, అవన్నీ హాయిగా జరిగిపోతాయి. పాపం ఎవడో ఒకడు ఆకలి కోసం ఒక 200 దొంగిలిస్తే వాడు మాత్రం కేసులో ఇరుక్కుపోతాడయ్యా. ఆ పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళందరినీ కూడా రాజమార్గంలో తీసుకువెళతారు,
చక్కగా బ్యాండ్ మేళంతో తీసుకెళ్తారు, వాళ్ళతో షేక్ హ్యాండ్లు తీసుకుంటారు, వాళ్ళతో ఆటోగ్రాఫ్లు కూడా తీసుకుంటారు. అలా జరుగుతుందా లేదా? జరుగుతున్నాయి కదా. ఇక తర్వాత బక్క చిక్కిన బ్రాహ్మణుడు అన్నావే, ఆ బ్రాహ్మణుడు మేధావి అంటే బ్రాహ్మణుడు పాప మేధావులైనటువంటి వాళ్ళు కూడా నిస్సహాయులై, రావయ్యా ఇక నీ వస్తే దిగి వస్తే తప్ప ఇక నేనేమి చే నిస్సహాయంగా చూస్తున్నాడు. ఆ పేరుకుపోయిన పర్వతంలా పేరుకుపోయిన అవినీతిని తొలగించడానికి నిస్సహాయంగా చూస్తూ భగవంతుడి కోసం జపం చేస్తున్నాడయా అని చెప్పాను. ధర్మరాజు ఈ కథ చెప్పేవారు. ప్రమాణం. కానీ ఆనాడు ఏదైతే చెప్పాడో ఈరోజు అక్షరాలు అయ్యే జరుగుతున్నాయి కదా అన్నీ అన్నీ. అయితే ఒకటే ఇప్పుడు అలాగని మనం కథ చెప్పు నిర్వీర్యం కాకూడదు కదా. అందుకని ఆ కలి పురుషుడిని మనం దమించాలంటే ఒక్కొక్క యువకుడిని యువతిని పరీక్షితులా తయారు చేయాలి. పరీక్షితులా తయారు చేయాలంటే ఏం చేయాలి? మన వీరభోగ్య వసుంధరగా పేరుగాంచిన మన భరతఖండం భరతభూమిలో పుట్టినటువంటి వీళ్ళకి తమ వారసత్వం యొక్క గొప్పతనం ఏమిటో, తమ డిఎన్ఏ ఏమిటో చెప్పాలి, అది తెలియచేయాలి. వాళ్ళని ఆ విధంగా వెన్ను తట్టి మేలుకొల్పాలి. మేలుకొల్పకపోతే ఏమవుతుందో వాడు ఇదే జీవితం. ఏమండి ఇప్పుడు ఇళ్లలో తాత ముత్తాతల గురించి తల్లిదండ్రులు చెప్పడం లేదండి. ఎవరింటికి వెళ్ళినా తాత ముత్తాతల ఫోటోలు ఉన్నాయా ఇవాళ? అస్సలు లేవు కదమ్మా. ఏమండి మీ తాతగారా, మీ నాన్నమ్మ, మీ అమ్మమ్మ, మీ తాతలు అలా చేసేవారు, అంత గొప్ప పని చేసేవారు ఎవరైనా చెప్తున్నారా? అసలు తాత అమెరికాలో ఉన్న పిల్లల ఫోటోలు ఆల్బమ్లు చూపిస్తున్నారు మనం వెళ్ళేసరికి. తాత ముత్తాతల గురించి ఎవరు చెప్తున్నారు? మరి పూర్వీకుల గురించి ఎవరు చెప్తారు వీళ్ళకి? ఇప్పుడు పరీక్షిత్ మహారాజు దేశమంతా తిరుగుతూ అదే అనుసరించాడు. మహాత్మా గాంధీ కూడా దేశమంతా తిరుగుతూ తమ పూర్వీకులు చేసిన గొప్ప పనులని తలుచుకుంటూ అందరూ కొనియాడుతూ ఉంటే తాను కూడా అలా పరిపాలించాలని తలుచుకుని బ్రహ్మాండంగా పరిపాలిస్తూ వచ్చాడు కదా పరీక్షిత్ మహారాజు. దీన్ని ఇన్సిడెంట్గా తీసిన గోపాలకృష్ణ గోఖలే దగ్గర మహాత్మా గాంధీ వెళ్ళినప్పుడు నాకేం పని అప్పచెప్తారు, నేను ఇందులో పాల్గొనడానికి వచ్చానని అంటే, నువ్వు ముందు దేశమంతా తిరిగితే దేశం ఏం కోరుకుంటుందో నీకు అప్పుడు అర్థమవుతుంది, తిరిగి రమ్మన్నాడు ఆయన. అమ్మ దేశ పర్యటన, మీరు వివేకానందుడు దేశ పర్యటన చేశారు అంతే కదా. అండ్ ఆదిశంకర్లు దేశ పర్యటన. ఇప్పుడు మీకు తిరగకుండా ఉంటే ఈ దేశం ఎట్లా అర్థమవుతుంది? అందుకేగా మన తీర్థయాత్రలు పెట్టింది. ఇప్పుడు తీర్థయాత్రలు అనే పేరుతో మనల్ని ఎందుకంటే పంపించారు? ఏ రాష్ట్రానికి వెళ్ళినా నీ దేశం యొక్క గొప్పతనం ఏమిటో, ఆ శిల్పకళలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో, ఆ శిల్పాలలో ఉన్న సందేశం ఏమిటో తెలుసుకుని నువ్వు మేలు కలుపుకోవడానికి, నీ మూలాలు తెలుసుకోవడానికే కదా పెట్టింది ఇది కదా. అందుకే కదండి పెట్టింది మనకి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళ, అక్కడికి ఎటువంటి మహాత్ములు వస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఆత్మ విద్యను లేదా ఆధ్యాత్మిక విద్యను సంపాదించుంటారు, దానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. అటువంటి విద్యని నువ్వు నీ దగ్గరకు వస్తే వాళ్ళని నువ్వు కలవాలంటే కలవగలవా మామూలుగా? ఇప్పుడు కుంభమేళ అనేటటువంటిది మొట్టమొదటిగా ప్రారంభమైంది దేనికి? ఇప్పుడు మామూలుగా మన ఏదైనా ఎగ్జిబిషన్ కూడా మేళా పెడతారు, అలాగే ఫుడ్ కూడా మేళా అని పెడతారు. రకరకాల విభిన్న రుచులనన్నీ ఒక చోట తినడానికి మనకు మేళాలు చూస్తూ ఉంటాం కదండి. ఈ కుంభమేళా కూడా ఎలా ప్రారంభమైందంటే మదన్ గారు అసలు మొట్టమొదటిగా పెట్టిన కారణం, దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా ఆయా దేశాల యొక్క ఔన్నత్యాన్ని, ఆయా దేశాల్లో తయారు చేసేటువంటి వస్తువులు, కళలు, ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఒక చోట కనుక అన్నీ కూడా స్టాల్స్గా పెడితే ఒకరి జ్ఞానాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరు చేసినటువంటి వస్తువులను మరొకరు కొంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ఎదగడానికి పెట్టినటువంటి కుంభమేళా ఇది. అసలు పెట్టింది ఆ ఉద్దేశం. తర్వాత అక్కడ స్నానాలకు పరిమితం అయిపోయింది. ఈ జ్ఞానాన్ని పంచుకోవడం అనేది పోయింది. కానీ అసలు నిజంగా అమ్మ, ఈ దేశం ఒక్కొక్కసారి ఈ దేశాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ దేశపు ఖ్యాతి, ఈ దేశపు వైభవం, ఈ దేశపు జ్ఞానం, ఇవన్నీ ఆలోచిస్తుంటే అసలు ఒళ్ళు పులకరించిపోద్దాం. మామూలుగా కాదండి. వివేకానందుడు మీరు అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది. అమెరికా నుంచి తిరిగి వచ్చి బాంబే ఓడ దిగి వస్తూ ఉంటే అందరూ దండలు పట్టుకుని పరిగెత్తారట ఆయన దండలు వేయడానికి. ఆయన అవేమీ పట్టించుకోకుండా ఇసుక మీద పడి డొలుతున్నట. ఏం స్వామి ఏమైంది మీరు ఇలా డొలుతున్నారంటే, ఇప్పటి వరకు భౌతికమైనటువంటి ఆచార వ్యవహారాలలో ఆ దేశంలో ఉండి వచ్చిన ఈ దేహాన్ని మళ్ళా నా భారత భూరజనతో పవిత్రం చేసుకుంటున్నానయ్యా అన్నాడు. ఎంత గొప్పదండి. ఏమండి ఆ భారత భూరజనం, దేశం అంటే ప్రేమ. ఎంత
మరి అటువంటి ఆస్తిక భూమికి మనం వారసులు అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉప్పొంగాలండి. ఆస్తిక భూమికి గొప్పతనాన్ని బిడ్డలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? చెప్పాలి కదమ్మా, చెప్పాలి కదా. అసలు పాఠ్యాంశం ఎంతమంది వాళ్ళు అమెరికా వెళ్ళిన మన పిల్లలకి వివేకానందుడి గురించి తెలుసండి? మన బిడ్డలకి అమ్మ నేను ఒక్క విషయాన్ని అయితే గమనిస్తున్నానమ్మా. ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మన రిచువల్స్ని వాళ్ళు చాలా అసలు మనకంటే వాళ్ళే ఎక్కువ. చాలా సంతోషం. నేను వెళ్ళొచ్చాను కదమ్మన్నా, ఒకప్పుడు లేదు. ఇప్పుడు వెళ్ళినటువంటి తరం పిల్లలు మన పండుగలు, పైగా అక్కడ ఉన్నటువంటి చర్చలు వేలం వేస్తూ ఉంటే దేవాలయాలుగా మార్చారు, బోలెడన్ని దేవాలయాలుగా మార్చారండి. మార్చారు. బ్రహ్మాండంగా సదస్సులు పెట్టుకుంటున్నారు, సంగీత కచేరీలు. ఈనాడులో మీరు చూసుంటారు ఈ మధ్యన సంగీతం, మన అక్కడ అమెరికాలో ఉన్న పిల్లలు వాళ్ళ పాటలు, వాళ్ళ నృత్యాలు బాగుంది. ఇప్పుడు ఏమిటంటే అక్కడ నుంచి మేలుకొల్పు వస్తుంది, అటు నుంచి నరుక్కురండి అంటారు చూసారా. అందుకే వివేకానందుడు అక్కడికి పోయి మాట్లాడారు. ఆ మేలుకొల్పు ఆ శంఖారం ఆగల. మళ్ళీ స్వామి చిన్మయానంద వెళ్ళారు తర్వాత. ఇలా 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 శిష్య పరంపరగా ఎంతోమంది స్వామి. అసలు ఒక్కటండి, ఈ సనాతన ధర్మం అన్నీ ఎవరు ఏమీ చెయ్యలేరు. చేద్దామనుకుని వచ్చిన వాళ్ళందరూ ఉత్త చేతులతోనే వెళ్ళారు తప్ప ఏమీ పట్టుకెళ్ళలేకపోయారు. కలిసిపోయినటువంటి జాతులు కూడా ఉన్నాయి, అనేక జాతులు ఈ దేశాన్ని కబళించడానికి, ఇక్కడ ఉండే ధర్మాన్ని కబళించడానికి వచ్చి ఈ ధర్మంలో ఈ దేశంలో మమేకమయ్యి కలిసిపోయినటువంటి జాతులు అనేకం ఉన్నాయండి. పుట్టడం అంటూ పుడితే మమ్మల్ని భారతదేశంలో పుట్టే అవకాశం దొరికితే బాగుండనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది గ్రంథాలు రాయలేదండి మన భారతదేశం మీద? పెట్రోవా బ్లాబెట్స్కి ఒక ఐరిష్ లేడీ ఒక మాట అనింది, ఓ నాస్తికులారా, మీరు మా వేదాలను కాల్చివేయచ్చు, నశింపజేయవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ మళ్ళీ మానవ సృష్టి పునఃసృష్టి జరిగినప్పుడు వేదం అపౌరుషేయమై మానవ శరీరం మీద అపౌరుషమే వర్ధిల్లుతుందని చెప్పింది. బ్లావెట్స్కి ఏమండి అనిపిసెంట్ అమ్మా వీళ్ళు. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు మీరు ఆ మాట అంటే బ్లావెట్స్కి ఆ మాట అన్నది అంటే దానికి కారణం ఇంకొకటి కూడా ఉన్నది. ఇక్కడ పుస్తకాల్లో రాయబడలేదు అపౌరుషేయం, ఇక్కడ బుర్రల్లో ఎక్కించబడింది. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం. ఇప్పుడు మీరు అసలు నాకు అది తలుచుకుంటే ఎంత ఇదనిపిస్తుంది అంటే, ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఆ తరం నుంచి ఇంకొక తరానికి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ నాలెడ్జ్ని మన దాకా తీసుకొని వచ్చారు. ఏది అక్షరం లేకుండా అది అసలు దాన్ని మీరు ఊహిస్తే అసలు మామూలు విషయం కాదు కదమ్మా. అది నియతి. ఒక్క ఈ భారతదేశంలో మాత్రమే భగవంతుడు ఇన్ని రకాల అవతారాలు, ఇంతమంది మునీశ్వరులు, ఋషులు, తపస్సంపన్నులు ఒక్కడ ఈ భూమి మీద జన్మించారు అంటే అది నియతి. ఆయన వివేకానందుడు కూడా అది కూడా చెప్తాడమ్మా. ఆయన ఏం చెప్తాడంటే, రే ఇన్ని ఆటుపోట్లను తట్టుకొని ఈ జాతి నిలబడి ఉంది, ఈ జాతిని భగవంతుడు కాపాడుతున్నాడు అంటే ఈ జాతి ప్రపంచానికి ఇవ్వవలసింది ఏదో ఉంది, దానికని ఆ ఇచ్చేదాకా ఈ జాతి కాపాడబడుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, ప్రపంచానికి ఇస్తున్నాం కదా మనం. విశ్వగురువు కదండి, యోగాని ఇచ్చాం. ఎన్ని అసలు అరబ్ దేశాల్లో యోగా దాన్ని ఒక తీసుకున్నారు, పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. ఏంటండి మరి కొన్ని దేశాల్లో ఇప్పుడు భగవద్గీతను ఫస్ట్ క్లాస్లో, వేదాన్ని ఫస్ట్ క్లాస్లో పెట్టారు. రుద్ర నమ్మక చమకాలు చదువుతున్నారు, చాలా అద్భుతంగా. ఇప్పుడు జర్మనీలో చూడండి సాంస్క్రిట్ స్కూల్స్ ఉన్నాయమ్మా. స్కూల్స్ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో లేవు అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్. సాంస్క్రిట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మన ఇండియాలో లేవు, జర్మనీలో ఉన్నాయి. అవును. ఆయన మన భారతదేశం నుంచి ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. చోటి ఆయన పలకరించి ఐన్స్టీన్ని పలికిన వెళితే ఆయన సంస్కృతంలో ఆహ్వానం పలికితే ఈయన తిరిగి చెప్పలేకపోతే, ఇదేమిటయ్యా నువ్వు భారతదేశం నుంచి వచ్చి సంస్కృతం రాదా నీకు, రా నా లైబ్రరీలో ఎటువంటి గ్రంథాలు ఉన్నాయో చూద్దుగాని అన్నట్టు. జర్మనీలో యూనివర్సిటీలో ఒక శాఖకి చెరకాలజీ అని పేరు పెట్టుకున్నారు, చెరకుడి పేరు మీద. బోలెడు ఉన్నాయండి అలాంటివి, చాలా ఉన్నాయి. మన ఎక్కడ మన దీంట్లో కూడా మనం ఒకసారి పంపించడం జరిగింది. వాళ్ళు జర్మనీ వాళ్ళు
వాళ్ళని వాళ్ళు ఆర్యులుగా ట్రీట్ చేసుకుంటారు. ఒక ప్రయోగశాలలో హిట్లర్ ఆయుధాలను తయారు చేసి అవి పేలిపోతున్నాయి, ఒకదానికొకటి రప్చర్ అయ్యి. అప్పుడు ఎట్లా ఇది ఎలా మనం దీనికి రెమెడీ ఏమిటి, ఎలా దొరుకుతుందని ఆలోచిస్తే ఎవరో చెప్పారట ఆయనకి, ఫలానా భారతదేశంలో, ఫలానా ఆంధ్రప్రదేశ్లో, ఫలానా రాజమహేంద్రవరంలో వేద పండితులు ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు వాకబు చేస్తే తప్పకుండా మీకు దీనికి రెమెడీ దొరుకుతుందని ఎవరో చెప్తే, అప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి రాజమండ్రిలో. వాళ్ళ భటులను పంపిస్తే ఫలానా వారిని పట్టుకుని వెళ్ళి బాంబే మీదుగా ఆయన అక్కడికి తీసుకుని వెళితే ఆ ప్రయోగాన్ని వారు చేసి ఒక మంత్రాన్ని ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి చూడండి అని చెప్తే సక్సెస్ అయిన కారణాన దాని పేరు బజ్ బాంబ్ అమ్మ. మొట్టమొదటి తయారు చేసింది బజ్ బాంబ్. ఆయన పేరు దండిపట్ల విశ్వనాథ శాస్త్రి. ఇప్పటికే ఆయన ఫోటో ఉంది అక్కడ, అక్కడ ఉంది ఫోటో. మరి ఏంటండి ఇది మన తరం పిల్లలకు చెప్పద్దు, తెలియాలి కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ప్రేరణ పొందేది చరిత్ర నుంచే కదండి. అంతే కదమ్మా. దాని ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇందాక మీరు అన్నటువంటి దానికి దీన్ని కానీ అనుసంధానం చేస్తే, నీ చరిత్రను నువ్వు రాసుకోవాలా, నీ చరిత్రను ఎవరో రాశారు. నీ చరిత్రను నువ్వు రాసుకుంటే నీ పూర్వీకుల గొప్పతనాన్ని నువ్వు రాసుకుంటావు. నీ చరిత్రను ఎవడో రాయడం వలన ప్రక్షిప్తాలు చేర్చారు. వాళ్ళ చరిత్రను నీ చరిత్రగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ చరిత్ర నీ చరిత్ర అయిపోయింది. ఎన్ని ప్రక్షిప్తాలు చేర్చారండి, ఎన్ని అబద్ధాలు రాశారండి మన చరిత్రలో. రామాయణంలో ఎన్ని అబద్ధాలు చూపించారండి. వాళ్ళు ఎంత నష్టం జరిగిందండి జాతికి. ప్రపంచాన్నంతా పరిపాలించిన శ్రీరామచంద్రుడు సార్వభౌముడే. అటువంటి సార్వభౌముడిని 11,000 సంవత్సరాలు పరిపాలించాడే. మరి అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏమీ మన ముందుకు రానివ్వకుండా అది సీతమ్మను అనుమానించాడని అబద్ధ కథ చెప్పారు. ఇప్పుడు అమ్మ ఏదో ఒక చిన్న విషయం పట్టుకుంటారు, దాన్ని చూసావా ఇది చాలా పెద్ద రంధ్రాన్వేషణ. కారణం ఏంటంటే వాళ్ళ వాటిల్లో ఇంతకంటే పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలు వీళ్ళు బయట పెట్టకుండా వీళ్ళు దీని గురించి ఆలోచిస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళ గ్రంథాల్లోకి పోయి బొక్కలు ఎత్తకడం మొదలెట్టారో దీని గురించి ఆపేస్తారు. దౌర్భాగ్యం ఏంటంటేనండి, వాళ్ళు రాసింది సరే సరే, ఇక్కడున్న మన భారతీయులు, మన వాళ్ళు, మన రచయిత్రులు రాయలా? ఎందుకు రాయలా? రామాయణ పుష్పవృక్షం రాయలా? ఎన్ని రకాల దారుణాలు రాశారండి. ఎవరు చేశారు ఈ ద్రోహం? వీళ్ళు పూర్తిగా దాని లోతుపాతులు తెలిసే మాట్లాడారా? అమ్మ ఈ జాతిని నాశనం చేయాలా, అది వాళ్ళ ఉద్దేశం. అది వాళ్ళ తరం కాదు. అది ఇప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటున్నారు అది వాళ్ళ తరం కాదు అని. ఒకడు డెంగ్యూ అంటాడు, ఒకడు మలేరియా అంటాడు. వాళ్ళ తరం కాకుండా ఉండాలంటే మన తరాన్ని నిద్ర లేపాలి. ఈ తరాన్ని ఇది మాతృ సందేశం. అది వాళ్ళ తరం కాకుండా చేయాలి అంటే, ఇప్పుడు తరతరాలకి ఇది నిలబడాలంటే ఈనాటి తరాన్ని భుజం తట్టి మేలు కొలిపి అతనిలో ఉన్న శక్తిని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ అమ్మా, నిజం. మనం ఎవరిని రెచ్చగొట్టనక్కర్లా, రెచ్చగొట్టడం కాదు, ఆంజనేయుడిని కూడా మేలు కొలిపి. స్వాభిమానం, నీతి అనుకునేటటువంటి స్వాభిమానం నీకు లేకపోతే నీ జాతి మీద నీకు ఎట్లా ప్రేమ ఉంటుంది? ఆంజనేయుడిని మేలు కొలపలా, నీ యోజనాలు దాటగలవయ్యా, నీలో శక్తి ఉంది, లే అంటే లేచాడు. ప్రతి మనిషిలో ఉంది, నిద్రాణమై ఉన్నది ఆ శక్తి. కొంచెం లేస్తున్నదమ్మా, ఆ నిద్రాణమైనటువంటి చైతన్య శక్తి నిద్ర లేస్తున్నది. అండ్ నేచర్ విల్ టేక్ కేర్ అండి. తప్పకుండా నేచర్ చూస్తుంది, నేచర్ ఊరుకోదు. నేచర్ దాన్ని మళ్ళీ తిరిగి నిలబెడుతుంది. ఆ నేచరే మళ్ళీ మన ఈ పిల్లలందరికీ కూడా దాన్ని అందిస్తుంది. సైకిల్. అలాగని మన చతికిబడి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటే మన ప్రయత్నానికి పైవాడు దోహదపడుతూనే ఉంటాడు. ఇది నా నమ్మకం. లేదమ్మా, నిజం కూడా. మీ నమ్మకమే కాదు, అది నిజం. అది అమ్మ, తర్వాత చివరిగా చెప్పండి. మీరు ధర్మక్షేత్రం అని ఒక, అవునండి, ధర్మపురి క్షేత్రం. నాకు ఒక ఇది ఉండేదమ్మా, ప్రతి పుణ్యక్షేత్రంలో ఒక ధర్మక్షేత్రం ఉండాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, అయిపోయింది, వచ్చేస్తాం. ఆ ఆలయం యొక్క గొప్పతనం ఏమిటి?
అక్కడ ధర్మాన్ని ఎట్లా తెలుసుకోవాలా, నీ ధర్మం ఏమిటి, ఈ చరిత్ర ఏమిటి, అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, నీ జాతి ఏమిటి, దీన్ని తెలిపేటటువంటి ఒక క్షేత్రం ప్రతి పుణ్యక్షేత్రంలో ఉండాలమ్మా. మీకు తెలుసా, ఈ మధ్యన తమిళనాడు నుంచి ఒక సందేశాలు వచ్చాయి. ప్రతి ఆలయాలలో ఉన్నటువంటి స్థల పురాణాలను ధ్వంసం చేయమని ఒక ఆదేశాలు వచ్చినాయి. చూడండి, అలాంటివి మన ఒకప్పుడు భారతీయుడిని తెల్లవాడు పీడిస్తే భారతీయుడే పీడించుకుంటున్నాడు. తయారు చేసిపోయాడమ్మా. ఇప్పుడు నల్లవాళ్లలో తెల్లవాళ్లను వాడు తయారు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యులు అదే పెద్ద విజ్ఞానం అనుకొని నెత్తికెత్తుకొని వాళ్ళ బుర్రలంతా ఈ దౌర్భాగ్యపు మెటీరియల్తో వచ్చేసి. అవును అవును, అట్లా మీరు అన్నట్టుగా ఆ స్థల పురాణం అనేటటువంటిది తప్పకుండా ప్రతి చోట తెలియాలండి. తెలియాలి. అసలు నీ జాతి ఔన్నత్యం చెప్పడానికి చెప్పేటటువంటి మూలాలవి అక్కడ ప్రతి క్షేత్రంలో. ఇది నా మంచి ఆలోచన అమ్మా. అది ప్రతి క్షేత్రంలో జరగాలండి. ఇంకొకటి కూడా మన వాళ్ళందరూ తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, మనం సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ జయంతి, శాస్త్రీజీ జయంతి, మన అంబేద్కర్ జయంతి, మన పూలే గారి జయంతి, ఇవన్నీ మనం చేస్తున్నాం. చేయాలి, తప్పకుండా మనం చేయాలి. శంకరాచార్య జయంతి, రామానుజాచార్య జయంతి, ఏమండి మనకు అనేక మంది మహర్షులు, వాల్మీకి జయంతి, వ్యాసుడిది ఏదో గురు పౌర్ణమి అని అంటే మళ్ళీ బాబా ఆలయాలకు వెళ్ళిపోయి బాబా ఆలయాలలో పూల దగ్గర సరిపెడితే అసలు వ్యాసుడిని ఎవరో తలుచుకోవాలి. అసలు బాబా చెప్పిందే వ్యాసుడిని తలుచుకోమనే చెప్పారు. ఈ విధమైనటువంటి ఈ జయంతులు కూడా ప్రతి చోట జరగాలండి. ప్రతి ఆలయాలలో కూడా ఇటువంటివి కూడా జరుపుతూ ఉండి వాళ్ళ చరిత్రలను కనుక ఎప్పటికప్పుడు మళ్ళీ పునరావృతం చేస్తూ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మనకు ప్రాతస్మరణీయ అనే విషయం నేటి జాతీయ తరానికి తెలియచేయాలి. ఏది అసలు ఎవరు చేస్తున్నారు? అవి లేవుగా. ఎందుకమ్మా, ఎందుకు లేవు? ఇప్పుడు మీరు లేరేంటి? మీరు చేస్తున్నారుగా. మీరు ధర్మపురి క్షేత్రాన్ని పెట్టి అక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో సరే నాకు తెలుసు అనుకోండి, కానీ ప్రజలకు చెప్పండి అమ్మా, అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు అనేది ఒక్కసారి మా ప్రేక్షకులకు కూడా తెలిస్తే, అంటే ఎంత కార్యం ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి ధర్మం కోసము దేశం కోసం పనిచేస్తున్నారు అనేది లెట్ ద పీపుల్ నో. ఇప్పుడు ఆలయం అనేదండి, ఇప్పుడు మనకు ఒకప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో మనకు అసలు న్యాయవాదులు ఏమిటో, కోర్టులు ఏమిటో, పోలీస్ స్టేషన్లు అసలు లేవు ఈ దేశానికి. ఒక దొంగ కూడా, ఒక భిక్షగాడు కూడా లేడని బేబింగ్టన్ మెకాలే చెప్పాడు కదా. ఆ దేశంలో ఎవరిని జయించడం కూడా కష్టం, అంత విలువలతో బ్రతుకుతున్నారని. అలా విలువలతో బ్రతుకుతున్న మనల్ని నాశనం చేశారు. అలా విలువలతో బ్రతకడానికి ఉన్నటువంటి కేంద్రాలు, శ్రద్ధా కేంద్రాలే మన ఆలయాలు. అటువంటి ఆలయం సమాజ సంక్షేమ కేంద్రం. అక్కడ జరగవలసింది ఏమిటో, సప్త ప్రాకారాలతో కూడిన ఆలయంలో అన్నమయ్య కోసం వచ్చిన వాడికి అన్నం పెట్టాలి, ప్రాణమయ్య కోసం మంచినీళ్ళు అందించాలి, మంచి మంచి ఔషధ మొక్కలు నాటాలి, దాని నుంచి వచ్చే గాలిని వాళ్ళు స్వీకరించగలగాలి, ఆక్సిజన్ అందుకోగలగాలి. తర్వాత మనోమయ కోశానికి సంబంధించిన సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలు, ఆ తర్వాత విజ్ఞానమయ కోశానికి సంబంధించిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా ఆనందమయ కోశానికి తీసుకువెళ్ళడానికి ఈ పంచకోశాలని పరిశుభ్రం చేసుకుంటూ మనలో ఉన్న క్లేశాలను పోగొట్టుకుని ఈ పంచకోశాలని కూడా ప్రచోదనం చేసుకోవడానికి ఆలయ సంస్కృతి అనేది, అది నేను ఇంప్లిమెంట్ చేయడానికి ధర్మపురి క్షేత్రంలో ఎక్కువగా కల్చర్కి ఎక్కువగా మనం ఇస్తూ సామాజిక హిత కార్యక్రమాలను కూడా జోడించి సమాజం, దేశం, ధర్మం మూడు ఒక్కటే, మూడు స్థితులే తప్ప మూడు ఒక్కటే. సమాజ పరమేశ్వరుడు అని ఆరాధించమనే కదా చెప్పింది. ఆ సమాజ పరమేశ్వరుడిని ఆరాధించడానికి గాను నువ్వు దేవాలయంలో శిక్షణ పొందుతున్నావు. ఈ విగ్రహారాధన సజీవ విగ్రహారాధనకు కావలసిన శిక్షణ మాత్రమే. ఇది తెలుసుకోమని కదా మనకి చెప్పారు. అందుకని ఆ విధమైన సేవ కార్గిల్ వారికి పంపించాం మన ధర్మపురి నుంచి, అలాగే తుఫాను వచ్చినప్పుడు పంపించాం. ఈ విధంగా ఆలయంలో నుంచి వచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు సమాజహిత కార్యక్రమాలకు వెళ్ళాలి. అందుకే మా ఆలయంలో ఒక రూల్ ఉంది, నాకు పెట్టాం. ఇక్కడ ఆభరణాలు మొక్కుకోవద్దు, నగలు నాణ్యాలు భగవంతుడికి ఇవ్వద్దు. నగలు నాణ్యాలను బంగారపు నాణ్యాలు
ఎందుకని వీటి వలన ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు అదంతా పద్మనాభ స్వామి గుడిలో ఉన్నాయి, తిరుమతిలో ఉంది. ఈ నగలు నాణ్యాలతో ఏం చేస్తున్నాం మనం? ధర్మకర్తలు మారిపోతారు, అవి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు. అందరి దృష్టి దాని మీద ఉంటుందా, భగవంతుడి మీద ఉంటుందా? అందుకని అటువంటివి లేకోకుండా భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి గుప్పెడు మనసుతో రెండర్రా మీరు చాలంటాను నేను. గ్రేట్. ఈ దేవాలయం మీది, మీకు ఎక్కడ ఏది లోపం అనిపిస్తే అది మీరే చేసేయండి, ఎవరికాళ్ళు ఓన్ చేసుకోండి ఆలయాన్ని. అందుకని ఆలయంలో అందరూ పేదలే అని చెప్పారు, పెద్దలు కాదు. దైవ కార్యక్రమాలకు అందరూ పేదలే, పేదలే ఆయన, అందుకని అందరూ పేదలే అన్నారు. అందుకని పేదవాళ్ళమైనట్టు మనం ఆయన ముందు ఆయనకి. అందుకనే ఇక్కడ రంగనాథ స్వామి ఆలయంలో అక్కడికి వెళితే వాళ్ళు ఏముందన్న, నేను నీచుడను, నేను నికృష్టుడని దండం పెట్టుకుంటారు. ఇక్కడండి మన రంగనాథ స్వామి ఆలయం ఎందుకు, గోదాదేవి అదే నమస్కారం పెడతారు వాళ్ళు అక్కడికి వెళ్ళి శ్రీరంగంలో. అలా ఎవరికి వాళ్ళు ఈ దేవాలయం నాది అనేటటువంటిది, ఒక్క ఇటుక తక్కువైనా అది నీ వంతే అనే భావనతో మన పూర్వీకులు ఆ విధంగా అందించారు కదా. అందుకని ఆ దేవాలయ సంస్కృతిని మళ్ళీ తిరిగి ఇప్పుడున్నటువంటి తరానికి ఒక నమూనాగా చూపించాలనేటటువంటి దీనిలో పిల్లలకి కావలసినటువంటి తరగతులు, సంగీత నృత్యాలకి కార్యక్రమాలు, నిత్యము రోజు వచ్చిన 12 నుంచి వచ్చి 1 గంటలకు వచ్చేవాళ్ళకి ఇంత అన్నప్రసాదం లభిస్తుంది. మానసిక వికాసాన్ని కలిగించడానికి కార్యక్రమాలు, ప్రచోదనాలు చేయడానికి మన గరికపాటి నరసింహారావు గారు వచ్చారు, చాగంటి గారు వచ్చారు, మన జొన్నవిత్తులు, ఇట్లా వారి యొక్క ప్రవచనాలు అలా పెడుతూ అందరికీ కావలసినటువంటి మానసిక వికాసం, శరీరానికి ఆహారంతో పాటు మనసుకి కూడా ఈ విధమైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా నిజంగా అమ్మ ఇదే జరగాలి ఆలయాల్లో. అది మీరు ఒక ఉదాహరణగా దాన్ని నిలిపారు. నేను అందుకు మీరు అక్కడ ఏం చేస్తున్నారమ్మా అనేది ఇప్పుడు నేను చూశాను, అక్కడ నేను వచ్చారు మీరు వచ్చారు, మీ నోటి ద్వారా జనాలకు తెలిస్తే అసలు ఏంటి, ఏం చేయాలి, ఇదే చేయాలి ఆలయాలు. ఇప్పుడు ఆలయాలు అసలు ఈ జాతిని కలిపి ఉంచినటువంటి ఆయువు పట్లవి, శ్రద్ధా కేంద్రాలు. అటువంటి వాటిని ధ్వంసం చేశారు ఈ రాజకీయ నాయకులు. అయితే ఏమి నిరుద్యోగ రాజకీయ నాయకులు తెలియకండి, దాని పట్ల అవగాహన ఉండి దాని యొక్క లోతుపాతులు తెలిసినటువంటి వాళ్ళ యొక్క నిర్వహణలో ఆలయాలు శుభప్రదంగా శోభాయమానంగా ఉంటాయి. ఆలయాలను కానీ వివిధ రకాల అలంకరణలు మాత్రమే కాదు, అలంకరణ చేసుకుందాం, మన కళ్ళకు ఆనందం ఇస్తుంది అది. ఈ సమస్త భూమండలానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన అయినప్పుడు ఏమిస్తామండి? అది కాదు, మనం అన్ని ఆయన దగ్గర నుంచి తీసుకొని ఆయనకు నువ్వు మళ్ళా ఏమిస్తావు? మనోభావాలండి, మాకు అది ఇష్టం అంటారు, కరెక్టే. కానీ ఏమన్నా ఫలం పుష్పం తోయం, మరి మనసు అది కదా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా నువ్వు ఏదేదో ఇస్తావు, ఏదో పేరు ప్రతిష్టల కోసం చేస్తే మనలో అహంకారం వస్తుందండి. మనకు ఆత్మదర్శనం కలగాలంటే మనం ఏం చేయాలి? ఆత్మదర్శనం ఎప్పుడు లభిస్తుంది? నిష్కామ సేవ చేసినప్పుడు తెలుస్తుంది. అది అందుకని అక్కడెక్కడ పేరు మన కబీర్ దాస్ చెప్తాడమ్మా, కర్మే మాలా ఫిరై జీబ్ ఫిరై ముఖు మాహి మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరన్ నాహి. చేతిలో మాల తిరుగుతూ ఉంటుంది, నోట్లో నారాయణ నారాయణ రామ రామ శివ శివ అనుకుంటూ ఉంటాడు. మనసు మాత్రం వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని అందరి పరిశాన్ని ఊపర్ శేర్వాణి అని అట్లుంటే అది ఎట్టా ఉంటాయి మానవులు. అంటే ఒకటండి మదన్ గారు, రకరకాల ఫేజెస్లో ఉంటారు మానవులు అనేవాళ్ళు. సార్ చెప్పారు, ఇప్పుడు ఒక పూలగుత్తిని చూస్తే మాస్టర్ గారు చెప్పిన మాటలు ఇలాంటి సందర్భాలను బడు గుర్తొస్తుంటాయి నా పెద్దల మాటలు. మన సమాజంలో మనం అనుకుంటుంటాం కదా, రకరకాల వ్యక్తులు, భిన్న స్వభావాలు. ఒక చెట్టు ఇంకా చూస్తే మనం దానిలో పసిమొగ్గలు కొన్ని, విచ్చుకుంటూ ఉన్న పూలు కొన్ని, విచ్చిన పూలు కొన్ని, రాలిపోయి కొన్ని ఉంటాయి. అలాగే కాలక్రమంలో ఈ మనుషులు కూడా ముందు పసితనంలో పసిమొగ్గగా ఉంటారు, ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత కొంచెం విచ్చుకుంటారు, పూస్తుంది, వికసిస్తుంది. కొన్ని వికసించే పూలు ఉంటాయి, కాలకాలం మొగ్గలు కూడా వికసిస్తాయి కదా, ఆ వికసించాలని మనం కోరుకుందాం. ఇక రాలిపోయామంటావా, అవి రాలిపోతూ ఎలాగూ రాలిపోతాయి, దాన్ని మనం ఏం చేయలేం. ఇది ఎంత సహజంగా భిన్న స్వభావాలు కలిగినటువంటి ఈ ఏమంటారు దాన్ని, విభిన్నంగా వైవిధ్యంతో కూడినటువంటి మనస్తత్వాలు ఉంటాయి. సృష్టి అసలు వైవిధ్యభరితం కాబట్టి ఇవన్నీ ఉంటాయి.
కాబట్టి మనం చేయవలసిన భ్రమర కీటక న్యాయం మారేంతవరకు మనం గీ పెడుతూనే ఉంటారు. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది కదా. గురువు చేసేది అదే కదా. ఇప్పుడు మనందరం గురువుల దగ్గర అలా తయారైన వాళ్ళమే కదండి. కాబట్టి మనం అలా ఆశిద్దాం. మాస్టర్ గారు ఇంకో మాట అనేవారు, దుర్మార్గులు ఉండకూడదని అని అనుకోకూడదట, వాళ్ళు ఉంటారు. రావణాసురుడు ఉండబట్టేగా రాముడు గొప్పతనం తెలిసింది. ఉంటూ కాలకాలాలు ఉంటూనే ఉంటారు. ఉండకూడదని అనుకోకండి, వాళ్ళలో కూడా మార్పు రావాలని కోరుకోండి అని చెప్పేవారు. నిజం కదమ్మా. ఇప్పుడు అది గురుబోధ. అది గురుబోధ. నిజంగా మీలాంటి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది, ఇట్లాంటి తల్లులు తయారైతే ఇక ఈ జాతిని ఎవడు కనీసం తాకలేడు. ఉన్నానండి. ఇప్పుడు మన దేన్నైనా నాశనం చేయనియండి అమ్మా, ఇబ్బంది లేదు. కానీ మీలాంటి తల్లులు ఉన్నారు, చాలు మా జాతిని కాపాడడానికి. చాలా మంది ఉన్నారు, చేస్తున్నారు, అంతర్గతంగా చేస్తున్నారు. హిమాలయాలలో మనకి కనపడకుండా తపస్సు చేసే తపస్సంపన్నులు ఉన్నారు, వాళ్ళు బయటికి కనపడరు. ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఆల్ ఎమినెంట్ పీపుల్ ఆర్ నాట్ ప్రామినెంట్, ఆల్ ప్రామినెంట్ పీపుల్ ఆర్ నాట్ ఎమినెంట్. ప్రసిద్ధులంతా ప్రముఖులు కాదు, ప్రముఖులంతా ప్రసిద్ధులు కాదు. నిష్కామంగా సేవ చేస్తూ ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే ఇంకా మనం మనగలుగుతాం. వీళ్ళకి అంటే ఈ తరం వాళ్ళకి ఏంటంటే చాలా వరకు దాన్ని ఏమంటారు, క్వశ్చన్స్ ప్రతిదీ ప్రశ్నించడం తప్పని నేను చెప్పను, ప్రశ్నించాలి. కానీ వీళ్ళకి తెలియనటువంటి విషయాల్ని లేవు అనడం మాత్రం తప్పు. తప్పు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు అన్నారే హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి, దేనికి తపస్సు చేస్తున్నారు, ఎవరు తపస్సు చేస్తున్నారు, వాళ్ళ తపశ్శక్తి ఏమిటి, వాళ్ళ ఇంటెన్షన్ దేనికి ఎట్లా తెలుస్తుంది నీకు అంటే, సమాజంలో మార్పు అటువంటి వాళ్ళ దీనివల్లనే. అరోవెల్ అదే పాండిచ్చేరి ఆయన చెప్పాడు, మీరు శారీరకంగా పోరాడుతున్నారు, నేను మానసికంగా పోరాడుతున్నాను. ఎంతమంది లేరండి వాళ్ళ తపశ్శక్తి. దీనికి నిదర్శనం మీకు కనిపిస్తుంది అని అన్నాడు 1947. పరమాచార్యులు వారి దగ్గరికి ఇందిరాగాంధీ వచ్చిందండి. వారు వచ్చినప్పుడు, వారు వస్తే తీర్థం ఇచ్చి పంపించారు స్వామీజీ. ఆ తీర్థం చల్లింది ఆవిడ. తెలుసా మీకు? అవునమ్మా తెలుసు. అటువంటివి ఇప్పుడు నాకు తెలియడం కాదు, మన ప్రేక్షకులకి అటువంటివి ఎన్ని జరగలేదు. వాళ్ళు మహిమాన్వితమైనటువంటి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్న పరకాయ ప్రవేశం చేసి మరి వాళ్ళు ఎన్ని వండర్స్ చేస్తే ఈ భూమిలో నిలబడగలిగిందండి ఆ తపశ్శక్తితో. ఆ తపశ్శక్తిని ధారపోస్తేనే కదా త్రివేణి సంగమంలోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడ చేసిన ఈ తపస్సును ఎక్కడ ధారపోయాలా మేము నన్ను అనుకుంటే, నదుల్లో ధారపోస్తే ఇక్కడికి వస్తారు కదా ప్రజలందరూ స్నానం చేయడానికి. ఈ తపశ్శక్తిని వాళ్ళందరూ కూడా అందుకొందురుగా కానీ కదా పోసి వెళ్ళారు. ఇక్కడ ఆ తపనతోనే కదా వెళ్ళారు. మరి ఇవాళ వీళ్ళ కుంభమేళా జరుగుతున్నది. కానీ ఇవన్నీ చెప్తే ఇదంతా ట్రాష్, ఇదంతా ఇప్పుడు ఎట్ట తయారైందంటే ప్రపంచం దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయింది. అన్నిటికీ సైంటిఫిక్. ఇప్పుడు ఏమండి ఒకటి చెప్పనా, ఒకడికి దాహం వేసింది, బాటసారికి దాహం వేసి ఒక నూతి దగ్గరికి వెళ్ళాడు. నూతి దగ్గరికి వెళ్ళి ఈ బావి ఎవరు తవ్వారు, ఎప్పుడు తవ్వారు, ఏ సంవత్సరం తవ్వారు, ఎంతలో తవ్వారు, ఎంతమంది తవ్వారు అని ప్రశ్నలు వేసుకుంటూ పోతే వీడు దాహం తీరుద్దా? చస్తాడు. అలాగే రామాయణం జరిగిందా, భారతం జరిగిందా, ఇవన్నీ కూడా చస్తూ అసలు నువ్వు పరిశోధించు. అసలు నువ్వు చూడు, కూర్చున్నదేమో ఎల్కేజీలో, నువ్వు మాట్లాడుతున్నది యూనివర్సిటీలో. నువ్వు ఉన్నదే ఎల్కేజీలో, ఇంకా శైశవ దశలో ఉన్నావు. నువ్వు యూనివర్సిటీలోకి వెళ్ళి చదివినప్పుడు నీకు అర్థమవుతుంది ఆ భాష, తెలుస్తుంది. అంతే కదా, శైశవ దశలో ఉన్నారు వీళ్ళు. ఆ శైశవ దశలో ఉన్న వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా సాధన చేస్తే తెలుస్తుంది. నేను ఏదో తెలుసుకుందాం అని మొదలుపెట్టానమ్మా, హిందూ ధర్మం అంటే ఏంది. నా పరిస్థితి ఏంటంటే ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కనుక్కోవడానికి వెళ్ళింది. ఇది నా పరిస్థితి. సముద్రం ఇది అనంతమైనటువంటి జ్ఞాన సముద్రం. మహర్షులే నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, మాకు ఇంకా పూర్తి కాలేదని చెప్పి వెళ్ళారంటే ఇక మనం ఏంటండి. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు, చాలా సులువైన మార్గం చెప్పాడు. యద్యదాచరిత శ్రేష్ఠ తత్తదేవేశనో వ్యాళ సయత్ ప్రమాణం కురుతే కూటస్థదనువర్తతే.
అతను ఆచరించేసేయండి, వాళ్ళు దర్శించి నీకు చూపించారు కదా, చెప్పారు కదా, మళ్ళీ నువ్వెందుకు ప్రయత్నం చేయడం? ఆ మార్గం, ఆ దారిలో నువ్వు వెళ్ళు చాలు, బస్. ఇంత సింపుల్గా చెప్పాక కూడా మాయరోగమా మనకి? మాయరోగమే, మాయరోగమే, మాయా అనే రోగం అని, మాయా అనే రోగం. మాయలో కమ్ముకున్న వాడికి అలాంటివే వస్తుంటాయి, అంతే. నిజంగా ఇవాళ మాకు చాలా సుదినం. కాదు, మీలాంటి తల్లుల గంగాధార కొంచెం మేము కూడా సేవించేటటువంటి అవకాశం దొరికింది. మదన్ గారు, మీకు మించిన జ్ఞానమే మా లేదండి. నేను చాలా సగటు భారతీయ మహిళని. మా సగటు భారతీయ మహిళనే ఇట్లా ఉంటే, సగటు భారతీయ మహిళే ఇట్లుంటే అసలు గొప్ప మహిళ అనుకుంటే ఎట్టుంటారు? ఎంతమంది అండి, ఎంతమంది గొప్ప గొప్ప మహిళలు వెళ్ళారండి. మనం ఎంతండి ఆనాడు బ్రహ్మవాదినులుగా పుట్టి వాళ్ళు పురుషులకి కూడా దిమ్మ తిరిగే ప్రశ్నలు వేశారు కదండి. ఎందులో తక్కువ అండి? ఈ దేశంలో స్త్రీ ఆదిశక్తి అమ్మ, ఈ దేశంలో స్త్రీ సరస్వతి అమ్మ, ఈ దేశంలో స్త్రీ లక్ష్మి అమ్మ, ఈ దేశంలో స్త్రీ దుర్గా అమ్మ, వీరభోగ్య వసుంధర అని అందుకే అన్నారు. మరి చాలా గొప్ప విషయం. ముగ్గురు అమ్మలు కలిసిన మూలపుటమ్మ. చాలా సంతోషంగా ఉంది. అకస్మాత్తుగా ఇలా మీరు వచ్చి ఈ రోజున ఇలా మాట్లాడడం, అసలు నేను అనుకుంటున్నాను మిమ్మల్ని చూడాలని. ఎందుకంటే మీరు ఎవరు, రాకేషా, తన పేరు ఏదో రాకేష్ అన్న, వీకే, అతనితో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఎలా దొరుకుతుంది, మీరు ఫోన్ నెంబర్ ఎలా తీసుకోవాలి నేను అనుకుంటూ ఉండగా నాకు జగన్మోహన్ గారు నేను చెప్తే అప్పుడు మీ నెంబర్ నాకు ఇవ్వడం జరిగింది. ఈలోపు మీరే వచ్చేసారు. సంకల్పం భగవంతుడు నిన్ను మిమ్మల్ని కలవమని చెప్పి పంపించాడు. ఇంకొక సందర్భం ఉంది, మనందరం కూడా కలవవలసింది. నేను చెప్తాను మీకు. చెప్పండి అమ్మా. ఎందుకంటే ఒక్కటి ఆఖరి విషయం చెప్పేస్తాను. చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు కూడా పరిశోధించి మన భారతీయతని, మన పూర్వీకులు సాధించినవి, మరుగున పడిపోయిన అనేక శాస్త్రీయ విజ్ఞానాన్ని, వైజ్ఞానికపరమైన విషయాలని సైన్స్ పరంగా మీరు కూడా చక్కగా చెప్తా ఉన్నారు. మీరు అదే పనిలో ఉన్నారు. మీరు రీసెంట్గా దాదాపు 6 నెలల క్రితం అయోధ్యలో ఒక పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలామంది మన సిక్కులు, నామ్దారీసు, జైన్స్, బౌద్ధ అందరూ ఒకటే కదా, ఇదంతా హిందూ ధర్మంలో భాగాలే కదా. జైన్ వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేసి ఒక విషయాన్ని తీసుకున్నాం. అందులో నేను కూడా ఈ సౌత్ ఇండియా వైజ్గా నన్ను కూడా వారు ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మనందరం కూడా చేయవలసింది ఏమిటంటే, చరిత్రలు ఆల్రెడీ చాలా మరుగున పడేయటమే కాకుండా ఉన్న చరిత్రలను కూడా వక్రీకరించి మన లైబ్రరీలో ఉన్న గ్రంథాలను తీసేసి వాళ్ళు తయారు చేసిన గ్రంథాలను ఆ లైబ్రరీలో పెడితే అవి పండితులు చదివి అవే బోధిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. కాబట్టి ఇకనైనా మారాలి మనం. ఇప్పుడు వాటిని పరిశోధించి మీలాంటి వాళ్ళు తెస్తున్నారు కదా, అలాగే మీలాగానే డాక్టర్ ప్రొఫెసర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు మీకు పరిచయం ఉంటారు. ఎంఎం రావు గారు చాలా మాకు గురు శిష్య సంబంధం కదా. వారు అసలు రామాయణం మీద ఎంత అద్భుతమైన పరిశోధన చేశాడు. ఆయన 60 దేశాల నుంచి చేసి తెచ్చారు, ఎవిడెన్సెస్తో సహా. వెరీ గుడ్, మీకు తెలిసింది కాబట్టి చాలా సంతోషం. ఇప్పుడు మనం రేపు నెక్స్ట్ వీక్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు రేపటి తరానికి ఇవ్వకపోతే మనం ఇవి కనుక 11,000 సంవత్సరాలు రామచంద్రుడు పరిపాలిస్తే శతకోటి ప్రవిస్తరం కదా, శతకోటి శ్లోకాలు ఎక్కడ దాచారు, ఎవరు ధ్వంసం చేశారు? 24,000 శ్లోకాలే వాల్మీకి రామాయణంలో మిగిలింది. మరి దానిలో ఈ వశిష్ఠ గీత ఉన్నది కదా, యోగ వాసిష్ఠిలో 32,000 శ్లోకాలు ఉంటే 24,000 శ్లోకాల్లో 32,000 శ్లోకాలు అయితే మరి 24 ఉంటే అదే ఒక్క రామాయణాన్ని అది కొట్టే తెచ్చతో మీరు సరిపెట్టి, అనగనగా దశరథ మహారాజు ఆయన 3 భార్యలు 4 కుమారులు ఏమండి అంటే విద్యాభ్యాసానికి వెళ్ళారు, సీతమ్మని వివాహం చేసుకున్నారు, అడవులకు పంపాడు, పట్టాభిషేకం కొట్టే తెచ్చా. ఇది తెలియక సినిమాలు కూడా పూర్తిగా అవగాహన లేక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కృష్ణుడేదో స్త్రీలోలుడని రాముడేదో ఏదో అని ఈ విధంగా సినిమాలు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆ ప్రక్షిప్తాలు చేర్చిన గ్రంథాలే వాళ్ళు చదివారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ 11,000 సంవత్సరాల పరిపాలన రాముడు అనుసరించిన స్ట్రాటజీస్ ఏమిటి, యుద్ధనీతి ఎలా ఉండేది అయ్యా,
వాళ్ళ పరిపాలన సిస్టమ్ ఎలా ఉండేది, విదేశీయులలో ఉన్నటువంటి వాళ్ళన్నింటినీ కూడా ఎట్లా చేశాడు అనేటటువంటి విషయాలు కోకొల్లలు ఉన్నాయి. అవునమ్మా. అవన్నీ రేపు తరానికి గనక మనం చెప్పకపోతే దోషం మనదవుతుంది. ఇదిగో మా పెద్దవాళ్ళు మనల్ని ఇవన్నీ మాకు చెప్పకుండా కామం చేతిలో, అర్థం చేతిలో, స్వార్థం చేతిలో ఓడిపోయి మా పూర్వీకుల గాథలు మాకు చెప్పకుండా చేశారని తెలుసుకున్న తర్వాత పిల్లలందరూ మనల్ని తిట్టిపోస్తారు. ఖచ్చితంగా అమ్మా. అవునా కదా? కాబట్టి ఇది మనం రాబోయే తరాలకి ఈ 11,000 శ్లోకాలలో రాముడు ఎలా పరిపాలించిన సిస్టమ్ ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనందరం. రాజ్యం అనగానే ఎవరి పేరు వస్తుందండి? రాముడే. ధర్మరాజ్యం అన్నారు ఇక్కడ. రామరాజ్యం. ధర్మరాజు రాజ్యం అన్నారా? రామరాజ్యం అంతే. ఇంకెవరిదైనా రామో రాజ్యం ఉపాస్యతే కదా. అసలు ఏం చేశాడయ్యా 11,000 సంవత్సరాలు అని అంటే బోలుడు. రామో రాజ్యం ఉపాసిత్ అంటారు. అంటే రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు. ప్రతి వాళ్ళు ఎన్నికలు వచ్చి రామరాజ్యం కావాలంటే మాకు ఓటేయండి అంటే రామరాజ్యం అసలు ఎలా పరిపాలించాడు మరి? అవన్నీ కూడా ఇప్పుడు పాలకులకి తెలియచేయాలి, పాలకులకి శిక్షణ ఇవ్వాలి. ఇవాళ లేదా? కాబట్టి ఒకటేంటంటే ఇవాళ ఈ ఘర్షణలన్నీ పోవాలి అంటే, ఈ మతావేశాలు తగ్గించాలంటే ప్రపంచ దేశాలు కూడా రాముడిని తప్పకుండా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి రాముడినే టార్గెట్గా అయస్కాంతంగా పెట్టుకుంటే ఈ ఇనుప ముక్కలన్నీ రాముడి వైపుకి వెళ్ళి అప్పుడు ఈ మతావేశాలు, మత ఘర్షణలు తగ్గి ప్రపంచమంతా మళ్ళీ ఏకమయ్యి వసుదైవ కుటుంబంగా మారడానికి అవకాశం ఉందనేది మనందరి యొక్క ఏమంటారు మదన్ గారు? చాలా గొప్ప ఇది చేద్దాం, ఆలోచన. దీనికి తరలి రమ్మందాం. మన యూత్కి ఈ రామాయణంలో ఉన్నటువంటి అశేష విషయాలు చెప్పి ఆ రాముడు ఎలా పరిపాలించండి దానికి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ పరిపాలనా విధానం వాళ్ళు నేర్చుకుంటే, ఇది గనక చెయ్యకపోతే రేపు ఒక ఇన్స్టిట్యూట్ తయారవుతుంది. ఏదో చెప్పనా, ఎన్ని బూతులు తిడితే నేను రాజకీయాలకు రాగలను, ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తే నేను రాగలని, అవి నేర్చుకోవడానికి కూడా ఇన్స్టిట్యూషన్స్ రావచ్చు. ఇది కనుక మీరు పెట్టకపోతే అదే జరుగుతుందిగా. ఎంత నోరు బారేసుకుంటే అంత రాజకీయాలకు ఎదగగలం అనేటటువంటి ఒక భావన ప్రజల్లో వస్తుందా లేదా? అవునమ్మా, వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ దీన్ని కూడా అయోధ్యలో ఈ శ్రీరామ యూనివర్సిటీ, రామాయణ యూనివర్సిటీ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. దాని మీద రామాయణం మీద రీసెర్చ్ అండ్ రామాయణం ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఉత్తమైపోయినాయి వాటినన్నింటినీ ఇచ్చేయడానికి యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ మీటింగ్స్ జరుగుతున్నాయండి, స్టార్ట్ చేస్తున్నారు. ఇది సపరేట్గా చాలామంది దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. దీనికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మదన్ గారు, ఇది మంచి ఆలోచన కదా. ఈ ఆలోచనతోనే మొత్తం ప్రపంచాన్ని మళ్ళీ మనందరం కూడా ఇది చేయగలి జ్ఞానభూమిగా ప్రపంచాన్ని ఏకం చేసింది రాముడే కదా. అదే మళ్ళీ అదే చేయాలి. ఎందుకంటున్నానంటే ఎంఎం రావు గారు మేము కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఆయన అసలు చాలా విషయాలు చెప్తా ఉంటే నాకు మతిపోయేది. ఉరి నిజమే కదా. ఇప్పుడు ఆయన దాన్ని అనలిటికల్గా చెప్పేవాడు, లాజికల్గా చెప్పేవాడు, అండ్ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అదే 60 దేశాల నుంచి పట్టుకొచ్చాడు ఆయన. నాకు బాగా ఇంకే మరి చాలా ఉంది. తప్పకుండా మనం ఈ పని రేపు తరాలకు మనం ఇవ్వగలిగింది ఇది ఒక్కటేనండి. నేను ఆయనతోటి మాట్లాడతాను. నేను ఇంతకుముందు కూడా అయితే అమ్మ ఉన్న విషయం చెప్పుకోవడానికే ఉంది. నేను ఆర్థికంగా చాలా సామాన్యమైనటువంటి అందరం అంతే కదండి, మధ్య తరగతి కుటుంబీకుడిని. నాకు నేను కూడా అంతే, అసలు ఏమీ లేవు. ఒక తపన తప్ప అంతే. ఇంకా ఇట్లా చేయడానికి కావాల్సినటువంటి శక్తి మాత్రం భగవంతుడు అదే కావాలి మనకి. ఆర్థిక నడిపిస్తున్నాడు. అక్కరే లేదు మనకి. ఆలోచనలు పంచుకుందాం. ఆనో భద్రాణి అన్ని రకాల ఆలోచనలు ఒక చోటికి చేరితే కృతోయంతు విశ్వత. చాలా సంతోషం అండి. ఇవాళ నిజంగా మాకు అన్నం పెట్టినా తృప్తి కలగొచ్చు, కలగకపోవచ్చు. ఎందుకంటే అది రుచిగా లేదు, ఇది రుచిగా లేదు, ఇదే. కానీ ఆత్మకు తృప్తి కలిగిందంటే అంతకంటే అద్భుతమైనటువంటి రుచి ఇంకొకటి ఉండదమ్మా. మీలాంటి తల్లులతోటి, మాతృమూర్తులతోటి సంభాషించడమే ఒక అమృత ధారను స్వీకరించడం. ధన్యవాదాలమ్మా. నిజంగా
భక్తివన్ ప్రేక్షకులకు ఇది ఒక కర్ణపేయమైనటువంటి ఇదండి మిత్రులారా, ఈరోజు చర్చా వేదిక. విన్నారు అనుకుంటా. ఒక తల్లి సందేశం, ఒక తల్లి ఆవేదన, ఒక తల్లి పోరాటం మనకు ఈరోజు కనిపించాయి అనే అనుకుంటున్నాను. ఆ తల్లి ఇచ్చిన సందేశాన్ని మనం పాటిస్తూ మనం ముందుకు నడుద్దాం. జై హింద్, జై మా భారతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. మరొకసారి జై హింద్, జై మా భారతి.